12వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించను? జాగరూత వహింపుడు, ఎట్టి లోభమునకును లోను కాకుడు. ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరచుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నింటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లని చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడా గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మొదటి ఆదివారం ఈ యొక్క సువిశేష పఠనాలు, మొదటి పఠనము, రెండవ పఠనము, సువిశేషం. ఈ యొక్క పఠనాలు మానవుడు దాచిపెట్టినటువంటి ధనము, వ్యర్థము, ధనమును కూడబెట్టినటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది? ధనము మీద ఆశ, ధనకాంక్ష, అత్యాశ, ధనాపేక్ష ఉన్నటువంటి వ్యక్తి జీవితము ఎలా ఉంటుంది అని ఈరోజు ప్రభువు ఈ యొక్క పట్టణాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క సువిశేషాన్ని మనము చూసినట్లయితే మొదటి వచనం 13వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట. ఎవరంటున్నారు ఈ మాటని? ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చాడు. బోధకుడా, నా పిత్రార్జితమున. పిత్రార్జితం అంటే ఏంటమ్మా? తాతల ఆస్తి, తల్లిదండ్రుల యొక్క ఆస్తి. నాకు పంచు, నాకు రావలసినటువంటి భాగాన్ని నాకిమ్మని ఎవరికి చెప్పమంటున్నాడు? తన తమ్మునికి లేదా అన్నకి చెప్పమంటున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? ఆయన యేసు ప్రభువుని అడుగుతున్నాడు స్వయముగా. ఓ బోధకుడా, పిత్రార్జితమున నాకు రావలసినటువంటి ఆస్తిని నాకిమ్మని నా తమ్మునితో చెప్పు. పిత్రార్జితం, తాత ముత్తాతల ఆస్తి, తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి. మనల్ని కూడా అడుగుతున్నారా? ప్రతి కుటుంబాన్ని చూసుకున్నట్లయితే మరి కుమారులు లేదా కుమార్తెలు
నా ఆస్తి నాకు పంచు, నా ఇల్లు నాకు ఇవ్వు, నా డబ్బు నాకు ఇవ్వు అని పిత్రార్జితం కోసము ప్రతి కుటుంబంలో కూడా ఉన్నటువంటి సమస్య. లూకా శుభవార్తలో 15వ అధ్యాయంలో 11వ వచనములో వానితో ఇట్లనెను, తండ్రి నా ఆస్తిలో నా భాగమును నాకు ఇచ్చేసేయి అడుగుతున్నాడు. ఇక్కడ కొడుకు తండ్రిని అడుగుతున్నాడు, నా ఆస్తిలో నా భాగము ఇచ్చేయి. నీదా ఆస్తి? ఆ ఆస్తి నీదా? నువ్వు సంపాదించావా? ఎవరిదా ఆస్తి? తండ్రి కష్టపడి సంపాదించాడు, తినో తినకో సంపాదించాడు. వీడు యువకుడయ్యి పెద్దవాడైన తర్వాత విలాసవంతమైన జీవితము జీవించటానికి, తన ఇష్టానుసారము జీవించటానికి ఏమడుగుతున్నాడు? నాకు రావాలి కదా, అది హక్కు. తండ్రి ఆస్తి తనయునికి చెందేటువంటి చట్టం ఉంది. పిత్రార్జితం అనేది కుమారులకి ఇవ్వాలి. అది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక నియమం. కాబట్టి దాని ప్రకారమే నా ఆస్తి నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. నా డబ్బు నాకు ఇవ్వు, నా ధనము నాకు ఇవ్వు అంటే ఈ యువకుడికి ధనాశ, ధనకాంక్ష. రోజువారీ తింటున్నాడు, ఉంటున్నాడు, చక్కగా తన పని తను చేసుకుంటున్నాడు. అలా కొనసాగించవచ్చు కదా. తన సహోదరుని దగ్గరికి వచ్చి యేసు ప్రభువు అంటున్నాడు, అయ్యా నా పిత్రార్జితము, నా తాత తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని నాకు పంచమని నా సహోదరునితో చెప్పు అంటున్నాడు. తండ్రి సంపాదించినటువంటి ఆస్తి డబ్బు, ధనము. ఈ డబ్బు తెలుసా మీకు? చూసారా? ఎప్పుడన్నా డబ్బును చూసారా? ధనమును చూసారా? చూడలేదా? చూశారు. ఈ ధనముకి చాలా పేర్లు ఉన్నాయి. ఈ ధనముకి చాలా పేర్లు ఉన్నాయి. ఏంటా పేర్లు? డబ్బుకి మరొక పేరేంటమ్మా? మనీ. అమ్మ ఇంగ్లీష్లో చెప్పింది, నాకు తెలుగునే డబ్బు. మనీ, ఇంకా ధనము, ఇంకా చెప్పాలి. డబ్బుల గురించే కదా మనం మాట్లాడేది. చెప్పండి. ధనాకాంక్ష లేనటువంటి వ్యక్తి లోకంలో ఎవరు కూడా లేరు. ధనము వస్తుంటే వద్దు అనేటువంటి వ్యక్తి కూడా ఎవరు ఈ లోకంలో లేరు. ధనాశ. కాబట్టి ధనమునకు ఉన్నటువంటి పేర్లను కూడా మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. డబ్బుకున్నటువంటి పేర్లు ఏంటమ్మా? రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కూడా పేర్లు. చెప్పండి. స్కూల్లోకి వెళ్ళావు, పిల్లల్ని జాయిన్ చేసావు, ఊరికినే జాయిన్ చేసుకుంటాడా? ఏం కట్టాలి? ఫీజు కట్టాలి. ఫీజు అంటే ఏంటమ్మా? ఫీజు అంటే ఏంటి? డబ్బులే. అక్కడికి వెళ్ళేసరికి ఈ డబ్బుని మనం ఏమని పిలుస్తున్నాం? ఫీజు కట్టాలమ్మా. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకో, అయ్యా అబ్బాయికి ఫీజు కట్టాలి, కొద్దిగా ఏమైనా ఉంటే సహాయం చేయండి అంటాం. ఏమిస్తాడు? అంటే డబ్బుకి మరొక పేరేంటి? ఫీజు. అవునా? పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్ళికి ఏమిస్తారు? అంటే డబ్బు పేరు ఏమైపోయింది ఇక్కడ? కట్నం అంటే ఏంటి? డబ్బే. ఇంకా చెప్పండి, మీకు తెలిసినవి అన్నీ చెప్పండి. ఉద్యోగం చేస్తున్నాడు, నెలాఖరిని నాకు డబ్బు వచ్చింది అంటాడా? ఏమంటాడు? జీతం వచ్చింది అంటాడు. అంటే డబ్బుకి మరొక పేరేంటి? జీతం. జీతం అంటే డబ్బు. లేదు, నువ్వు పనికి వెళ్ళావు, పని అయిపోయింది, సాయంత్రానికల్లా ఏమంటావు? కూలి. ఈ డబ్బుకి ఉన్నటువంటి మరొక పేరేంటి? కూలి. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి డబ్బుకి. రకరకాలుగా అక్కడ పనిని బట్టి, పరిస్థితిని బట్టి దీని పేరేమైపోతుంది? మారిపోతూ ఉంటుంది. అవునా? పెళ్ళిళ్ళకి వెళ్ళావు, పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? భోజనాలు చేస్తావు.
భోజనాలు చేసిన తర్వాత ఏం చేస్తావు అమ్మా? కట్నం వేస్తావు లేదా చదివింపులు. అక్కడ మనం భోజనం చేసిన తర్వాత ఏమని అడుగుతాం? అమ్మ ఏమైనా చదివించావా అంటాం. అంటే ఏంటి? చదివించావంటే పుస్తకం చదివించడమా? అక్కడ మారిపోయింది ఆ స్థితిని బట్టి. ఏంటది? ఆ డబ్బుకి అక్కడ ఉన్న పేరేంటి? చదివింపులు. అవునా? ఇంకా చూసినట్లయితే ఇంకా మన సమాజంలో రిటైర్ అయిపోతారు, ఉద్యోగం చేసి రిటైర్ అయిపోతారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? పెన్షన్. అయ్యా నీకు పెన్షన్ ఎంత అవుతుంది అని అడుగుతారు, కానీ నీకు డబ్బులు ఎంత అవుతున్నాయి అని అడగరు. ఇక్కడ పెన్షన్ అంటే ఏంటి? డబ్బే. ఇంకా మీరు చెప్పండి కొన్ని. హోటల్లోకి వెళ్తావు, టిఫిన్ చేస్తావు, తర్వాత బిల్. బిల్ అంటే ఏంటి? డబ్బులే. ఇక్కడ డబ్బులు దేనిగా మారిపోయినాయి? బిల్. బిల్ అంటే డబ్బులు. కరెంటు కడ మన ఇంట్లో కరెంట్ ఉంది, ఏమొస్తుంది మనకి? కరెంటు బిల్లు కట్టేవా అంటావు, అందుకని డబ్బులు కట్టేవా అంటావా? ఆ డబ్బులు దేనిగా మారిపోయింది? బిల్లుగా మారిపోయింది. ఇలా డబ్బుకి అనేక రకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆఫీసులోకి వెళ్ళాం, ఒక ఆఫీసులోకి వెళ్ళాం, మనకు ఒక పని చేయాలి. వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ఒకన్ని డబ్బులు వాడికి ఇస్తాం. ఏమంటాం? దాన్ని లంచం అంటాం. ఇక్కడ డబ్బులు ఏమైపోయినాయి? లంచం. లంచం అంటే ఏంటి? ఆఫీస్కి వెళ్ళాను, వాడు లంచం అడుగుతున్నాడు అంటాం. అంటే డబ్బు. ఈ డబ్బుకి అనేక రకమైనటువంటి పేర్లు మారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ వాక్యములో 13వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నా పిత్రార్జితమును నాకు పంచేయ అని అడుగుతున్నాడు. ఈరోజు డబ్బు లేకపోతే ఏమన్నా పని జరుగుతుందమ్మా? పైసామే పరమాత్మ. దేవుని దర్శనానికి వెళ్ళాలన్నా ఏమయ్యాలి? అక్కడ దక్షిణం వేయాలి. డబ్బు గుళ్ళోకి వెళ్ళేసరికి ఆ డబ్బులు దేనిగా మారిపోయినాయి? దక్షిణం. అర్పణ గీతం పాడతాం మనం. ఏమేస్తాం? అర్పణ వేస్తాం. డబ్బులు వేస్తున్నాం అంటాం, మనం చందా వేస్తున్నాం అంటాం, కానుక వేస్తున్నాం అంటాం, అర్పణ ఇస్తున్నాం అంటాం. ఈ డబ్బు దేనిగా మారిపోయింది? కాబట్టి మనకి సామెతలు ఉన్నాయి. డబ్బుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఎవరికి కూడా లెక్క చేయరు. డబ్బు అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. డబ్బు లేని వ్యక్తిని మనం ఎలా చూస్తాం? ఏంటది? ఏదో రోడ్డు మీద మాట్లాడినట్టు మాట్లాడతారు. అన్ని గుళ్ళో మాట్లాడుకోవటమే. ఈ ధనం అనేది లేకపోతే ఈ రోజుల్లో ఎవరు కూడా లెక్క చేయరు. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, నీకు విలువ. నీ దగ్గర డబ్బు లేదనుకోండి, నీకు విలువ లేదు. డబ్బులు నీ దగ్గర ఉంటే నిన్ను గౌరవిస్తారు, డబ్బు నీ దగ్గర లేకపోతే గౌరవించరు. ఈ మనిషి ఈ డబ్బును సంపాదించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొందరు వ్యాపారం చేస్తారు, కొందరు దొంగతనాలు చేస్తారు, కొందరు హత్యలు చేస్తున్నారు, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది జోదం ఆడుతున్నారు, కొంతమంది ఇతరులను మోసం చేస్తున్నారు, కొంతమంది వ్యభిచారం చేస్తున్నారు, కొంతమంది రకరకాలైనటువంటి వృత్తులను చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేనికోసం అంటే ధనమును సంపాదించడం కోసం. డబ్బు ఉంటే దాని అంతటదే గౌరవం వచ్చేస్తుంది. మన ఊర్లో సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆడి దగ్గర డబ్బులు ఏమీ లేవు, చాలా పేదవాడు. అని ఏమని పిలుస్తారు అందరూ? అరే సుబ్బారావు, సుబ్బుగాడు, సుబ్బారావు అని పిలుస్తారు. వాడు బాగా ధనవంతుడిగా ఉన్నాడు.
ఏమని పిలుస్తారు? సుబ్బారావు గారు అంటారు. సుబ్బిగాడు ఏమైపోయాడు? సుబ్బారావు గారు అయిపోయాడు. దేనివలన? ధనము. ధనం ఉంటే గౌరవం అనేది దానంతటదే వచ్చేస్తూ ఉంది. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదువుమా. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము వేలికి బంగారు ఉంగరమును మంచి దుస్తులను ధరించినటువంటి ధనికుని ఒకడు మీ సమావేశమున ప్రవేశించినప్పుడు చింపిరి గుడ్డలు ఒక పేదవాడు కూడా ప్రవేశించనని అనుకొనుడు. నీవు అక్కడ నిలువుము, లేదా ఇక్కడ నా పాదపీఠమునకు సమీపముగా నేలపై కూర్చుండము అని పేదవాడితో పలకరాదు. అట్లా నచ్చినచో చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే డబ్బున్న వ్యక్తి నీ దగ్గరికి వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి మాట్లాడతావు. అది అక్కడ రాసింది యాకోబు గారి లేఖలో. ధనము ఉన్నటువంటి వ్యక్తి, ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు కుర్చీ వేసి కూర్చోబెట్టి వినయముగా నీవు మాట్లాడతావు. అదే చింపిరి గుడ్డలు వేసుకుని లేదా ఒక పేదవాడు నీ దగ్గరకు వస్తే నువ్వు ఎలా మాట్లాడతావంట? నిలబెట్టి మాట్లాడతావు. అవునా కదా? వాక్యంలో చక్కగా స్పష్టంగా మనకి తెలియజేస్తాము. కాబట్టి ఇక్కడ మనిషికి విలువనిచ్చింది ఏంటిది? డబ్బే. ప్రతి పనికి కూడా డబ్బు అవసరమే. ఏ పని చేయాలన్నా డబ్బు అవసరమే. ఒక మనిషి పుట్టాడు అంటే ఇదిగో పుట్టినరోజుకి డబ్బు అవసరమే, చనిపోయిన రోజుకి డబ్బు అవసరమే, తిండికి డబ్బు అవసరమే. ఇవాళ మంచినీరు కూడా మనం కొనుక్కొని తాగుతున్నాం. ఒకప్పుడు నీరు ఎలా దొరికేది? చెరువుల్లో, బావిల్లో మనము తోడుకుని ఉచితంగా ఇంటికి తెచ్చుకునేటువంటి వాడు. కానీ ఈరోజు మంచినీరుని కూడా మనం డబ్బు పెట్టి కొనుక్కుంటూ ఉన్నాం. ఒక పెన్ను కొనాలన్నా, ఒక పుస్తకం కొనాలన్నా, మరి ఒక వైద్యం చేయించుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనకేమవసరమో డబ్బే. ఏ పని జరగాలన్నా మనకి డబ్బు అవసరం. అందుకే ప్రభు దగ్గరికి వచ్చాడు ఒక వ్యక్తి. ప్రభు దగ్గరికి వచ్చి 13వ వచనం, ప్రభు దగ్గరికి వచ్చి జనసమూహములో నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని, నా తండ్రి ఆస్తి, నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ధనము, నా తండ్రి సంపాదించినది నాకు పంచమని యేసు ప్రభుతో అన్నాడు. నా వాటా నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇమ్మని నా తమ్ముడితో ఒక మాట చెప్పండి, నా అన్నతో ఒక మాట చెప్పండి అని యేసు ప్రభుని వాడు అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించను. యేసు ప్రభు వెంటనన్నాడు, ఎవరయ్యా నువ్వు? నేను తీర్పు తీర్చేటువంటి వాడనా? నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీ తండ్రి ఆస్తిని పంచడానికి నేను ఎవరని? నువ్వేమన్నా తీర్పరిగా నన్ను పెట్టుకున్నావా? నన్ను ఎవరు నియమించారు అసలు తీర్పరిగా అని యేసు ప్రభు ఎదురు ప్రశ్న ఆయనకి వేశాడు. అని వాడితో యేసు ప్రభు అన్న మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు ఆ యువకునితో ఒక మాట చెప్పాడు. నువ్వు ఆస్తిని పంచమని అడుగుతున్నావు, తండ్రి ఆస్తిని పంచమని అడుగుతున్నావు, ధనం మీద ఆశతో నువ్వు అడుగుతూ ఉన్నావు, నీ సొంతగా విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ధనమును ఆశిస్తూ ఉన్నావు, ధనాపేక్షతో ఉన్నావు, అత్యాశతో ఉన్నావు. అలాంటి వ్యక్తితో యేసు ప్రభు పలికినటువంటి మాట చదువమ్మా.
జాగరూకత వహింపుడు. ఎట్టి లోపమునకు ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో అది. మానవ జీవితం అనేది డబ్బులో లేదు, సిరి సంపదల్లో లేదు. యేసు ప్రభు సూటిగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే జాగరూకత వహింపుడు, అంటే జాగ్రత్తగా ఉండు అంటున్నారు యేసు ప్రభు. జాగ్రత్తగా ఉండు అన్నారంటే అందులో ఏదో ప్రమాదము ఉంది. ఒక కాలువ, ఒక ఏరు దగ్గరికి మనం పిల్లలు వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు మనం ఏం చెప్తాం? ఎందుకని? అక్కడ ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్తున్నారు. యేసు ప్రభు కూడా ఈ ధనము కోసం అతను ఆశపడి నా ధనాన్ని నాకు పంచమని అతను అడుగుతూ ఉంటే జాగరూకత వహించుడు. యేసు ప్రభు ఇక్కడ ఓ సింహం గురించో, లేదా ఒక ఎలుగుబంటి గురించో, ఒక పాము గురించో, ఒక తేలు గురించో, ఒక విషసర్పం గురించో, లేదా ఒక మనుషుల గురించో చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడు? దానము విషయములో జాగ్రత్త వహింపుడు, అందులో ప్రమాదం ఉందని చెప్తున్నాడు. ఈ లోభి విషయంలో జాగ్రత్త. లోభి అంటే ధనకాంక్ష, ఆశ, అత్యాశ. ఈ ధనము విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రభువు తెలియజేస్తున్నాడు వాడికి. తిమోతికి రాసిన లేఖ చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. యేసు ప్రభు, అయ్యా నేను చెప్తాలయ్యా, నువ్వు ఆస్తి అడుగుతున్నావు కాబట్టి నేను మీ సహోదరునికి ఒక మాట చెప్తాలే అని అనలేదు. తన హృదయంలో ఉన్నటువంటి అత్యాశను, తన హృదయంలో ఉన్నటువంటి ధనకాంక్షను, ధనం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని యేసు ప్రభు గమనించి జాగ్రత్త వహింపుడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ధనకాంక్షతో ఉన్నావు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే తిమోతి గారు రాశారు చూడండి ఇక్కడ, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ఈ డబ్బు సర్వ అనర్థాలకి, మనకి ఎంత మేలు చేస్తుందో అంత కీడు చేస్తుందని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. చదవమది. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది విపరీతమైన ధనాకాంక్షచే తన విశ్వాసము నుండి తొలగిపోయి అనేకముల కష్టాల పాలైపోతున్నారు. ధనకాంక్ష, ధనము లాభమా నష్టమా అంటే ధనము అవసరమా? అవసరం లేదంటే ధనము లాభమే, ధనం అవసరమే. కానీ ధనాశ అది నష్టాన్ని చేకూరుస్తుందని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. ధనము వలన నష్టం ఏంటి? నువ్వు బాగా సంపాదిస్తే ధనము సంపాదించిన తర్వాత సకల అనర్థాలకి మూలము అని అంటుంది వాక్యం. ప్రభు స్వయముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమి నష్టం జరుగుతుంది? డబ్బు ఉంటే హ్యాపీగా బతకొచ్చు కదా మనం, ధనం ఉంటే సంతోషంగా బతకొచ్చు కదా. ఇదేగా మన ఆలోచన. మనిషి లేచిన దగ్గర నుంచి మరి పడుకునే వరకు కూడా డబ్బు 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 ధనకాంక్షతోనే మనిషి జీవిస్తూ ఉన్నాడు కదా. అయితే ఈ యొక్క ధనము, ఈ ధనాశ అనేది రక్త సంబంధికలని విడదీసేస్తుందంట. ఏం చేస్తుందమ్మది? ఈ ధనము వలన కలిగినటువంటి ఈ డబ్బు అనేది, ఈ డబ్బు ఆశ అనేది, ఈ ధనకాంక్ష అనేది రక్త సంబంధికులని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెళ్ళని, తల్లిదండ్రులని అందరిని కూడా ఏం చేస్తుంది అది? నీకు బాగా డబ్బు వచ్చింది అనుకోండి, నీలో వచ్చే ఆలోచన ఏంటి? ఇప్పుడు తమ్ముడు వస్తాడేమో, వాడి డబ్బులు అడుగుతాడు కాబట్టి వాడికి మనం దూరంగా ఉందాం.
అక్క వస్తుందేమో, చెల్లి వస్తుందేమో, అత్తమామలు వస్తారేమో, తల్లిదండ్రులు వస్తారేమో, ఎవరికి ఏమి ఇవ్వకూడదు. కాబట్టి వీళ్ళతో ఏం చేస్తాడు? దూరంగా ఉంటారు. చూడండి కుటుంబాలు చూడండి, ఈ డబ్బును బట్టి, ఆస్తిని బట్టి అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుకోరు, తల్లి బిడ్డలు మాట్లాడుకోరు. వీళ్ళందరినీ విడదీసిందేంటి? ధనమే. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, ధనకాంక్ష రక్త సంబంధికులని విడదీసేస్తుంది. ఇంకా ధనములో ఉన్నటువంటిది ఏంటంటే లేని సంబంధాలని కలుపుద్ది. ధనం ఏం చేస్తుంది? లేని సంబంధాలను కూడా కలుపుతూ ఉంటుంది. నీ దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, అప్పుడు చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు. మా అక్క, మా బావ, మా చెల్లి, మా మేనమామ కొడుకు, ఇలా వరుసలు కలిపేస్తారు అందరూ. అదే నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ గురించి చెప్పుకోవటానికి వాళ్ళు ఇష్టపడరు. లేని సంబంధాలని కూడా ఈ ధనం అనేది మనకి కలిపేస్తూ ఉంటుంది. ఈ ధనకాంక్ష అనేది భార్యాభర్తల్ని విడదీసేస్తుంది. ఈ ధనకాంక్ష అనేది భార్యాభర్తల్ని విడదీసేస్తుంది. ఈ ధనము త్రాగుబోతులను తయారు చేస్తుంది. నీ దగ్గరికి ధనం వచ్చేసినప్పుడు వాడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ త్రాగుడికి అలవాటు పడిపోతాడు. ఈ ధనము వ్యభిచారులుగా మార్చేస్తుంది. ధనకాంక్ష, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఈరోజు మనం సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి స్త్రీలు వ్యభిచారులుగా జీవిస్తూ ఉన్నారు. దేనికోసం? అది డబ్బు సంపాదన కోసం. ఈ ధనకాంక్ష, ధన ఆశ, నేను సంపాదించాలి సంపాదించాలనేది వ్యభిచారులుగా మార్చేస్తుంది అంటున్నాడు. ఈ ధనకాంక్ష వచ్చే అనర్థం ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ధనము సంపాదించడానికి తన స్వీయ మరణాన్ని కల్పిస్తూ ఉంది. అది డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలని ఎందులో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయి చివరికి ఏమైపోతున్నారు? మరణానికి దారితీస్తాము. వ్యసన పరులుగా తయారు చేసేస్తూ ఉంటుంది. ధనార్జన అనేది నిన్ను దేవునికి దూరం చేసేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ధనం మీద ఆశతో ఉన్నావో, ధనము 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 అంట మరి రోడ్లు పట్టుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావో, వ్యాపారాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నావో, ఉద్యోగాలు పట్టుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావో, అప్పుడు ఆ ధనము వ్యామోహము నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేసేస్తుంది. ఈ ధనాశ అనేది నీకు నిద్ర పట్టనివ్వదంట. నిద్ర పట్టనివ్వదు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు. ఎప్పుడు తెల్లారుతుందా, పొద్దుట వెళ్ళిపోవాలని రాత్రంతా నిద్ర లేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. నిద్ర లేనటువంటి రోజులు నువ్వు గడపవలసి వస్తుంది ధనాశను బట్టి. వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తావు. ఈ ధనాశ అనేది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే శోధనలోనికి నడిపిస్తుందంట. ఎక్కడికి నడిపిస్తుంది? ఏమిటి శోధనలు? పేకాట ఆడతాకి వెళ్దాం, అక్కడ మనకి డబ్బు వస్తుంది. జోదం ఆడతాకి వెళ్దాం, మనకి అక్కడ డబ్బు వస్తుంది. గుర్ర పందాలు ఆడతాకి వెళ్దాం, మనకి డబ్బు వస్తుంది. కోడి పందాల్లోకి వెళ్దాం, మనకి అక్కడ డబ్బు వస్తుంది. డబ్బు వచ్చే మార్గాలు ఆశ చూపిస్తుంది అనమాట, ధనాశ. వెళ్ళిన తర్వాత అక్కడ 100 రూపాయలు వేస్తాడు, 1000 వస్తాయి. 1000 వేస్తాడు, 5000 వస్తాయి. 5000 వేస్తాడు, 10,000 వస్తాయి. 10,000 వేస్తాడు, 20,000 వస్తాయి. 20,000 వేస్తాడు, 0. చూసారా? ఈ ధన ఆశ అనేది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? శోధనలలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కుటుంబాన్ని పాడు చేసేస్తుంది. ధనం అనేది కుటుంబాన్ని పాడు చేసేస్తుంది. చూడండి, చాలా కుటుంబాలు చూడండి, ఒక పొలం, తల్లికి తండ్రికి 1 ఎకరం పొలం ఉంటుంది. వాళ్ళకి 9 పిల్లలు ఉంటారు. ఆడపిల్లలు, మగ పిల్లలు అందరూ 4-5 ఉన్నారు. కొందరు ఏమంటారు, ఈ పొలం అమ్మేసి నా ఆస్తి నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చేయి, నా పిల్లల్ని చదివించుకోవాలి. మీకేంటి అది? ఆడు అన్నయ్యకి ఏంటి, ఆడు బాగానే ఉన్నాడు, నాకే ఇబ్బందులు, నాకు రావాల్సింది నాకు ఇచ్చేయి, నేను అమ్మి నా పిల్లల్ని చదివించుకోవాలి. శోధన, ఈ ధనకాంక్ష అనేది మానవుని శోధనలోనికి పంపించదు. కుటుంబము అప్పుడేమైపోద్ది? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు అందరూ కూడా విడిపోతూ ఉంటారు ధనాశ వలన, అత్యాశ వలన. పోని కూడబెట్టినటువంటి ధనాన్ని చివరికి అనుభవిస్తాడా? ఎకరాలు, బిల్డింగులు, ఆస్తులు, 1000 కోట్లు డబ్బులు సంపాదించినటువంటి వారు ఏమన్నా అనుభవించారా? తీసుకెళ్లారేమన్నా?
ఎవరు కూడా ఏమీ కూడా తీసుకెళ్ళారు. కాబట్టి ధనము అనేది తన తోటి వారిని గౌరవించకుండా చేస్తుంది. బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను గౌరవిస్తాడా? గౌరవించడు. ఎందుకని? నేను ధనికుడిని, నేను సంపద గలవాడిని. వాడిని గౌరవించేది? వాడికి ధనం లేదు కదా, ఆస్తి లేదు కదా, వాడిని గౌరవించేదని. ఆ ధనికుడికి ఉన్నటువంటి శోధన ఏంటంటే, మరి ఈ యొక్క పేదవాడిని, సామాన్యమైన వాడిని వాడు గౌరవించడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఈ ధనం అనేది అన్నదమ్ముల మధ్య గొడవలను రేపుతూ ఉంటుంది. అప్పటి వరకు బాగానే ఉంటారు. ఈ పొలం తగాదో, ఆస్తి తగాదో ఏదైనా వచ్చినప్పుడు అన్నదమ్ములు ఏమైపోతారమ్మా? విడిపోతారు. డబ్బు దగ్గరే అన్నదమ్ములందరూ కూడా విడిపోతారు. ఇంత అనర్థాలు ఉన్నాయి. అందుకనే యేసు ప్రభు ఆ యువకుడితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా పిత్రార్జితమును నాకు పంచు అన్నప్పుడు ఆయన మాట చెబుతూ ఉన్నాడు, జాగరూకుతో వహింపుడు. మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. కాబట్టి ధనము విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ప్రభువు ఆ యొక్క యువకునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండము 37వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువు. అతనిని ఇష్మాయేలీయులకు అమ్మివేయుదుము. తమ్ముడు కదా అని చెప్పాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే 26, 27, 28 వచనాలు చూసినట్లయితే ఇక్కడ యాకోబుకి కుమారులు ఎంతమంది అమ్మా? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది బిడ్డలు ఉన్నారు. చిట్ట చివరి వాడు ఎవరు? యోసేపు గారు. మరి ఈ యొక్క యోసేపు గారిని సోదరులు అంటే అన్నదమ్ములు తమ్ముణ్ణి చంపేయాలనుకున్నారు. చంపేయాలనుకుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? గోతిలో పడేశారు. వినండి జాగ్రత్తగా, గోతిలో పడేశారు. గోతిలో పడేస్తే అప్పుడు అందులో ఒకడు అంటున్నాడు, వీడిని గోతిలో పడేయటం వల్ల మనకు వచ్చింది ఏమన్నా, మనకేమీ లాభం? ఈయన అమ్మేస్తే మనకేమొస్తాయి? ధనకాంక్ష, అత్యాశ, డబ్బు మీద వ్యామోహం, సంపాదించాలి వ్యామోహం అన్నప్పుడు మన రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డే కదా, మన తోబుట్టువే కదా, వీడిని చంపటం వల్ల మనకేమీ ఉపయోగం? వీడిని అమ్మేద్దాం, అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మనం హాయిగా బ్రతకొచ్చు అని ఒకడు అన్నప్పుడు వెంటనే ఆ సమయంలో అటువైపున ఎవరు వెళ్తున్నారంట? మిథ్యానువర్తకులైనటువంటి ఇష్మాయేలీయులు వెళ్తూ ఉన్నారు. అప్పుడు గోతులోంచి లాగి అతను నమ్మేశారు, తమ్ముడిని నమ్మేశారు. ఎంత కమ్మారు? 20 వెండి నాణేలకు అమ్మేశారు. తన సొంత సోదరుని 20 వెండి నాణేలకి అమ్మేశారు. అంటే ఎవరికి విలువ ఇచ్చారు వీళ్ళు? డబ్బుకే. సొంత తమ్ముడికి విలువ ఇవ్వాల, డబ్బుకే విలువిచ్చారు. అలాంటి మన కుటుంబాల్లో జరగటం లేదా? డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నాం మనం. తన సహోదరుడు తమ్ముడికి విలువ ఇవ్వట్లా. డబ్బు కన్నా విలువైనటువంటి వాడు తమ్ముడు, డబ్బు కన్నా విలువైనటువంటి వాడు నీ సహోదరుడు, నీ సోదరి. అందుకనే ఈ ధన వ్యామోహం అనేది రక్త సంబంధికులను ఏం చేస్తుందంట? వేరు చేసేస్తుంది, భార్యాభర్తలని విడదీసేస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, జాగరూకులయుండుడి, జాగ్రత్తగా ఉండుడి. ఒకవేళ ధనము నీకు వచ్చి ఉండొచ్చు, సంపద నీకు కొంచెం ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా నువ్వు జీవించు. డబ్బును చూసుకొని, ధనమును చూసుకొని, ఉద్యోగమును చూసుకొని, అధికారమును చూసుకొని నువ్వు
వెర్రవేగవద్దు. ఆ ధనము నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. అది నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని జీవించు. నువ్వు పిత్రార్జితమును పంచమని ఎందుకు అడుగుతున్నావు? ధనము అనేది సకల అనర్థాలకి మూలము. కాబట్టి జాగరూకత కలిగి ఉండు అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే యోధా ఇస్కరియోతు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 3వ వచనం. యేసునకు శిక్ష విధింపబడుటను చూచి పశ్చాత్తాపం పొంది ఆ 30 వెండి నాణెములను తిరిగి ప్రధాన అర్చకుల వద్దకు, పెద్దల వద్దకు తెచ్చాడు. ఇప్పుడు చూద్దాం వాక్యంలో. ధనాశ వలన, ధనకాంక్ష వలన, అత్యాశ వలన యోధాకి ఏం జరిగింది? మరణం సంభవించింది. వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తావు. ఎవరు నమ్మేశాడు? ఎవరు నమ్మేశాడమ్మా? యేసు ప్రభునే అమ్మేశాడు స్వయంగా. దేని మీద ఆశతో? అరే నీకు ఇంత డబ్బులు ఇస్తాము, యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో మాకు చెప్పు, మేము పట్టుకుంటామన్నప్పుడు ధనాశతో. ధనము సొచ్చేస్తే నేను సంతోషంగా జీవించవచ్చు, ధనం ఉంటే నేను మరి ఏ విధమైన బాధ నాకు ఉండదు అని చెప్పి ధనాశతో యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. అప్పుడు యేసు ప్రభువుని పట్టుకున్నారు, యేసు ప్రభువుని శిక్షిస్తూ ఉన్నారు. అది చూశాడు. యేసు ప్రభువుని శిక్షించడం చూసిన తరువాత ఏం కలిగింది అతనికి? పశ్చాత్తాపం కలిగింది. అయ్యో ఇంత పరిశుద్ధుడు, ఇంత పవిత్రుడు, ఈయన నేను అమ్మేశానే అని తన హృదయంలో పశ్చాత్తాపం. నువ్వు తీసుకున్న డబ్బు, నువ్వు అమ్మేసినటువంటి విధానం చూసి తలంచుకున్నాడు ఒకసారి. ఈయన నేను అమ్మేసి డబ్బు సంపాదించుకున్నానే, ఈ డబ్బు నాకు ఇప్పుడు ఎందుకు ఉపయోగపడతలేదే, నాకు మనశ్శాంతి లేదే అని పశ్చాత్తాపడుతూ ఏం చేశాడు? ఆ డబ్బును తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో ప్రధాన అర్చకులు ఉంటే వాళ్ళకి డబ్బులు, బాబు మీ డబ్బులు నాకు అవసరం లేదు, ప్రభువుని విడిచిపెట్టండి అని ఆ డబ్బుని దేవాలయంలో ఇసిరేశాడు. ఇసిరేస్తే వాళ్ళు ఏమన్నారమ్మా? అరే యోధా, ఈ డబ్బుతో మాకేం పని లేదు, నీతో ఒకసారి మాట్లాడుకున్నాం, డబ్బులు ఇచ్చేసాం, ఇక మాకు సంబంధం లేదు, నువ్వేం చేసుకుంటావు పో అని చెప్పి యోధాని తోసేశారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? 5వ వచనం. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయములో విసిరికొట్టి పోయి ఉరి పెట్టుకొనెను. తనంతట తానే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు, చనిపోయాడు. ఈ డబ్బు ఏం చేసింది? మరణాన్ని తీసుకొచ్చింది. ధన ఆశ, డబ్బు మరణాన్ని తీసుకురాలా, అత్యాశ. ఎప్పుడైతే మనిషి విలాసవంతమైన జీవితం జీవించాలనుకుంటాడో సుఖంగా డబ్బు ఎట్టొస్తుందా అని చూస్తాడు, కష్టపడటానికి ఇష్టపడడు. అవునా? దొంగతనాలు చేస్తాడు, హత్యలు చేస్తాడు, రకరకాల ఈజీగా డబ్బును సంపాదించుకొని ఆ డబ్బు తెచ్చుకొని చక్కగా ఆ 4 రోజులు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పోలీసులు వాడిని పట్టుకుంటారు, తర్వాత ఏమిస్తారు? జైలులో వేస్తారు, తర్వాత ఉరిశిక్ష వేస్తారు. అప్పుడు బాధపడతాడు. అందుకనే ధన ఆశ నీకు అనర్థాలను తెచ్చిపెడుతూ ఉంది. ధనము కోసం దొంగతనం చేస్తూ ఉన్నావా? ధనము కోసం వ్యభిచారం చేస్తూ ఉన్నావా? ధనము కోసం నువ్వు ఎలాంటి మోసాలు చేస్తూ ఉన్నావు? అలాంటిది ధనము నీకు వచ్చినప్పుడు ఆ 4 రోజులు కూడా నీకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. దాని తర్వాత అది నీకేం తెచ్చిపెడుతుందమ్మా? మరణాన్ని తెచ్చిపెడుతుంది. 30 వెండి నాణాలు తీసుకున్నాడు వీడు. ఆ 2 రోజులు హ్యాపీగా నాకు 30 వెండి నాణాలు నాకేంట్లు అనుకుని ఉండవచ్చు. కానీ తర్వాత ఏం చేశాడు? పోనీ ఆ డబ్బు దేనికన్నా ఉపయోగపడిందా? 6వ వచనం చదువుమా.
ప్రధాన అర్చకులు ఆ నాణ్యములు తీసుకొని ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయరాదు అన్నారు. దేవునికి చంద కానుక పెట్టెలో వేయటానికి కూడా అది పనికి రాలేదు. చూసారా? ప్రధాన అర్చకులు అన్నారు, ఇదేమి డబ్బు? రక్తపు డబ్బు. ఏ రక్తం అది? యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని అమ్మేసినటువంటి డబ్బు అది. కాబట్టి ఈ డబ్బుని కానుకల పెట్టెలో వేయటానికి కుదరదని చెప్పి వాళ్ళు తోసివేశారు. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక. ధనలోభము, ధన ఆశ, అత్యాశ, ధనము సంపాదించాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి మానవుడికి అది మరణాన్ని తెచ్చిపెడుతూ ఉంది. ధనము సంపాదించడానికి నువ్వు సరైనటువంటి మార్గాన్ని నువ్వు ఎన్నిక చేసుకోవాలి. అప్పుడే అది నీకు ఫలిస్తుందని దేవుడు మనకి తెలియజే. కష్టపడి పని చేసుకో, అది దినదినము నీకు అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఇతరులని మోసం చేసి సంపాదించినటువంటి ధనము నీకేం చేస్తుందంట? మరణాన్ని తెచ్చిపెడుతూ ఉంది. అందుకనే ప్రభువు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. జాగరూకులై ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. ధనాకాంక్షలో నీకు అనర్థం ఉంది కాబట్టి నీ జీవితాన్ని సరిచేసుకోమని దేవుడు ఈరోజు లేఖనాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి. తర్వాత మార్కు శుభవార్త 10వ అధ్యాయం, మార్కు శుభవార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతని వంక ప్రేమతో చూచి ఇంకొకటి ఉన్నది, నీవు వెళ్ళి నీకున్నదంతయు హెచ్చించి పరలోకమందు నేను ప్రభువు చెప్పాడు ఇక్కడ. ధనార్జన అనేది, ధన సంపాదన అనేది దేవుణ్ణి దూరం చేసేస్తుంది. దేవుడు నీకు దొరకడిక. నీవు ఎప్పుడైతే అత్యాశతో ఉన్నావో, ధనకాంక్షతో ఉన్నావో, అప్పుడు నీకు ఎవరు దూరంగా ఉన్నారు? దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నట్టే. ఒక యువకుడు అక్కడికి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్యజీవంలోనికి 17వ వచనంలో, నేను నిత్యజీవంలోనికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోకంలోకి వెళ్ళాలయ్యా, నేనేం చేయాలి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు అమ్మాయినా? చదువు. దైవాజ్ఞలు నువ్వు ఎరుగుదువు కదా, అవి నెరవేర్చు, నువ్వు పరలోకంలోకి వెళ్తావని చెప్పాడు యేసు ప్రభు. ఎక్కువేం మాట్లాడలేదు ఆయన. అయ్యా నేను పరలోకంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నిత్యజీవం పొందాలనుకుంటున్నాను, నేనేం చేయాలయా అని అడిగాడు. అడిగితే నీకు దేవుని ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి నువ్వు పాటించు చాలు, నిత్యజీవంలోకి వెళ్తావన్నాడు. ఆయన అన్నాడు, నేను చిన్నప్పటి నుండే ఇవన్నీ చేస్తున్నానయ్యా, నేను చిన్నప్పటి నుంచే ఇవన్నీ కూడా నేను చేస్తున్నానన్నాడు. అప్పుడు యేసు ప్రభు మరలా ఏమన్నాడంటే, నీవు వెళ్ళి నీకున్నదంతయో కూడా హెచ్చించి పేదలకు సహాయం చేసి మరలా తిరిగిరా అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, నీకున్నటువంటి ధనము, నీకున్నటువంటి ఆస్తి, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు అమ్మివేసి ఇతరులకు సహాయం చేసి నువ్వు తిరిగిరా, అప్పుడు నన్ను అనుసరింపు అని చెప్పాడు. అప్పుడు వెంటనే యేసుప్రభును వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అతను ధనవంతుడు అవటం వలన ఆ ధనమును విడిచిపెట్టలేక. యేసుప్రభు అన్నది ఏంటంటే, నీకున్న ఆస్తి అంత అమ్మేయమని కాదు అక్కడ, దాన్ని విడిచిపెట్టు. నువ్వు దాన్ని అంటిపెట్టుకుని ఉన్నావు, ధనము 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 అంటిపెట్టుకుని ఉన్నావు, ధనాశతో తిరుగుతూ ఉన్నావు, అత్యాశతో తిరుగుతూ ఉన్నావు. దాన్ని నువ్వు విడిచిపెట్టి నన్ను అనుసరించు, అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్పాడు. వీడు ఎప్పుడైతే దాని అర్థం వాడికి తెలియక దాన్ని విడిచిపెట్టమన్నాడు కాబట్టి, అమ్మో ధనాన్ని నేను విడిచిపెట్టలేను,
ఆదివారము విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించమని ఇది దేవుని ఆజ్ఞ ఉన్నదని, ఆ దినమున నేను నిన్ను ఆశీర్వదిస్తానని, నా సన్నిధిలో నిన్ను దీవిస్తానని, వారమంతా కూడా నువ్వు సంతోషముగా ఆనందముగా ఆరోగ్యముగా ఉంటావు, రా నా సన్నిధిలోనికి, నా మాటలు వింట ద్వారా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మనకి ఒక ఆజ్ఞ ఇస్తే, మనం ఏం చేస్తున్నామమ్మా? ధనార్జన కోసం ఆదివారం నాడు కూలి ఎక్కువిస్తానంటే మనము వచ్చే ఆదివారం వెళ్ళొచ్చులే, ఈ ఆదివారం పనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. వ్యాపారము ఆదివారమే బాగా జరుగుద్దని దేవుణ్ణి వదిలిపెట్టి వ్యాపారం కోసం వెళ్ళిపోతాం. ఈ యొక్క లోకాశలను బట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టేసి ధనార్జన కోసం. ఒక ఆయన మొన్న ఈ మధ్య నాకు చెప్పాడు, వేరే గ్రామస్తుడు ఒక ఆయన, మార్టిన్ ఆయన పేరు. ఆయన ఏం చెప్పాడంటే, మాస్టర్ నేను ఆదివారం గుడికి రాలేదండి అన్నాడు. వెళ్ళలేదండి అన్నాడు. ఎందుకు వెళ్ళలేదు అన్నా. ఒక చిన్న పని ఒకటి తగిలిందండి, ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడు. సరే నేను కొంచెం ఇక దాని మీద ఆశపడితే 1000 రూపాయలు చిన్న పనేనండి, ఒక 1000 రూపాయలు ఇస్తానన్నాడు. అందుకని ఆ పనికి నేను వెళ్ళానండి అన్నాడు. మంచిదే, సంతోషం అని. ఆ తర్వాత సోమవారం నుంచి ఆయనకి జ్వరం వచ్చిందంట. ఏమి జ్వరం అంటే అయ్యండి ప్లేట్లెట్స్ పడిపోయేటువంటి జ్వరం. ప్లేట్లెట్స్ పడిపోయాయి. వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. 10,000 అయినాయి అంట. ఎంత అయినాయమ్మా? ఎంత కాసిపడి వెళ్ళాడు ఆయన? ఎంత అయింది? దేవునికి దూరముగా ఉన్నటువంటి ఆ యొక్క ధనము ధనకాంక్ష, ధనము మన అలా నడిపిస్తూ ఉంటుంది. మనందరం కూడా అంతే. ధనాశ వలన మనము దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఈ ధనార్జనలో మునిగిపోయి దేవాలయానికి రాలేకపోతూ ఉన్నాం. ఈ ధనాశ అనేది మన కాళ్ళని గుడి వైపు నడవకుండా ఏం చేస్తుంది? బంధించేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, మనం కొంతమందిని అడుగుతూ ఉన్నప్పుడు చెప్తా ఉంటారు, అమ్మా గుడికి రాలేదంటే ఆదివారం అని. అంటే ఈ 4 రోజులే కదండి ఉడుపులు ఉండేది, ఈ 4 రోజులే కదండి పనులు ఉండేది. అంటే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఎక్కడికి వస్తావు? ఖాళీ ఉన్నప్పుడు నువ్వు గుడికి వస్తావు. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి ఆదివారము, వారం రోజులు రమ్మంటలేదు ఆయన, ప్రతి ఆదివారము ఆశీర్వదించబడినటువంటి దినం అది. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆదివారం నాడు దేవుని యొక్క దీవెన కోసము నువ్వు దేవాలయాన్ని సంప్రదించాల్సిందే. కానీ ధనకాంక్షతో నువ్వు లోకములో ఉన్నటువంటి వ్యాపారాల నిమిత్తం, నువ్వు చేసేటువంటి పనుల నిమిత్తము ఆదివారమును నువ్వు దొంగిలించి నువ్వు వెళ్ళిపోవటం వలన అది నీకు ప్రయోజనముగా ఉండదు. దాని ఫలితాన్ని నువ్వు తర్వాత చేయాల్సిందే. యోధా ఇస్కరియోతుకి ఏం తెచ్చిపెట్టింది? అది ప్రాణ నష్టం తెచ్చిపెట్టింది. కాబట్టి వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. లూకా శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరి యజమానులను సేవింపజాలడు, ఏలయన ఒకరిని ద్వేషించును, వేరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని అనుసరించును, వేరొకరిని తృణీకరించును. మీరు ద్రవ్యమును దేవుణ్ణి ధనముని, దైవము ద్రవ్యము రెండిటిని ఏ మానవుడు కూడా సేవింపలేడు. నువ్వు ధనాశతో ఉంటే దేవుడు దూరం అయిపోతాడు, నువ్వు దేవునితో ఉంటే ధనము నీకు దూరంగా ఉంటుంది.
కాబట్టి వాక్యం మనకి ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులను సేవింపజాలడు. అందుకనే ఈ ధనార్చనలో పడిపోయి ధనాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి మనము మర్చిపోతూ ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని దీవిస్తూ ఉంటాడు. నీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కష్టాలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేక రకమైన సమస్యలు నేను చుట్టుముట్టేస్తున్నాయి అనుకుంటావు. అప్పుడు నువ్వు ఏంటి దేవుడు నాకు ఎంత చేసి అన్ని ద్వారాలు కూడా నాకు మూసుకుపోయినాయి, ఏం చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని ద్వారాలు మూసుకుపోయిన తర్వాత ఒక ద్వారాన్ని ఆయన తెరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ద్వారంలోనికి నిన్ను ప్రవేశపెడతాడు. అప్పటి వరకు కూడా నువ్వు వేచి ఉండాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ధనార్జన కుటుంబాన్ని, తోటివారిని, ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా మనకి దూరం చేసేస్తుంది. నీకు దగ్గర బాగా డబ్బు ఉందనుకోండి, నువ్వు ఎలా ఉంటావు? ఎలా ఉంటావు? నువ్వు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటావు, ఫ్రీగా ఉండవు. ఫ్రీగా ఉంటే ఇంటి పక్కడు ఏమడుగుతాడు? బాబాయ్ ఒక 10,000 ఇవ్వు, గేదెను కొనుక్కోవాలంటాడు, ఇవ్వాల్సి వస్తుంది. అందుకని వాటితో మాట్లాడినట్టు ఉంటావు. ఇంతకుముందు బాగానే అన్నావు, పొలం అమ్మిన తర్వాత ఒక 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఈ మధ్య రేట్లు పెరిగిపోయినాయి కదా బాగా. హైవే పక్కన పొలం 1 కోటి రూపాయలు వచ్చేసినాయి. రాగానే నువ్వేం చేస్తావమ్మా? ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరితో కూడా ఎలా మాట్లాడతావు? కొంచెం ఆచితూచి మాట్లాడతావు. అప్పుడు వీడు అనుకుంటాడు, ఏంట్రా ఇంతకుముందు బాగానే ఉన్నాడు కదా, మనతో బాగానే మాట్లాడాడు కదా, ఇప్పుడు ఏంటి డబ్బులు వచ్చేసరికి ఎలా అయిపోయాడు? డబ్బు నిన్నేం చేస్తుంది? మార్చేస్తుంది. కుటుంబ సభ్యులను, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులని అందరినీ కూడా అది దూరం చేసేస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ యువకుడు ప్రభు దగ్గరికి వచ్చిన యువకుడితో చెప్తున్నాడు, పిత్రార్జితాన్ని పంచమంటున్నావే, ఆస్తిని పంచమంటున్నావే, డబ్బుని పంచమంటున్నావే, నీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని పంచమంటున్నావే, జాగరూకతగా ఉండుడి, జాగ్రత్తగా ఉండుడి. ఈ ధనములో చాలా అనర్థాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండుడి, లోబిగా ఉండవద్దు అని ప్రభువు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయం తీయమ్మ. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం. సంపదలు కలవాడు జాగరణ చేయుచు. ఏం కోల్పోతాడంటమ్మా? ఎవడంటాడు? ఎవడు? చెప్పమ్మ, మళ్ళీ చదువు గట్టిగా. సంపదలు కలవాడు అంటే డబ్బు ఉన్నటువంటి వాడు, బాగా సంపాదించినటువంటి వాడు, లేదా సడన్గా డబ్బు వచ్చినటువంటి వాడు. ఒకసారి డబ్బులు వస్తున్నాయి, ఈసారి ఇప్పుడు ఒకేసారి తటస్థంగా పొలం అమ్ముతానో ఏనో రేట్లు పెరిగిపోవటం వలన సడన్గా డబ్బులు వస్తున్నాయి. అప్పుడు మనిషి ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. అదే నీకు కూడా అదే కదా చెప్తా. నీ గురించి కూడా చెప్తాను, ఇప్పుడు నీ బిల్డింగ్ గురించి కూడా చెప్తా. నిద్రను దూరం చేస్తుందంట. ఇప్పుడు ఆమెకు అదే సమస్య. ఆ బిల్డింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, ధనము కావాలి, ఏంటి అని ఆలోచనలో ఆమెకు నిద్ర పట్టట్లా. వాక్యం చదవము 31. తన బరువు మొదటి నుంచి చదువు. సంపదలు కలవాడు జాగరణలు చేయుచు తన బరువును కోల్పోవును. సొత్తును గూర్చినటువంటి ఆందోళన అతనిని నిద్ర పట్టనివ్వదు. చూసారా? ధనము ఉంటే ఏం జరుగుద్దంట? నిద్ర పట్టదు. ధన సంపాదన, ధనార్జన ఏం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఈ రాత్రి ఏం చేయాలి, తొందర తెల్లారితే బాగుంటుంది, నిద్ర పట్టదు. ఈ నిద్ర మనిషిని సంపదను గూర్చినటువంటి అంశము ఈ 31వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి ఇంటి దగ్గర. ఆ నిద్ర లేకపోవటం వలన అతనికి ఏం జరుగుతుందంట? అనారోగ్యం వచ్చేస్తుంది. అనారోగ్యం వచ్చేయటం వలన శరీర బరువు తగ్గిపోతుంది. మనం అడుగుతూ ఉంటాం కొంతమందిని, ఏంటయ్యా తగ్గిపోతున్నావు ఏంటి, ఏంటమ్మా తగ్గిపోతున్నావు అంటే, ఏమోనండి రాత్రి అసలు నిద్ర పడతలేదు,
నిద్ర పట్టపోవటానికి, మనిషి బరువు తగ్గిపోవటానికి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకు పడతలేదంట? సంపదలు కలవాడు ఈ రాత్రి ఒక 20 లక్షల రూపాయలు తెచ్చి నీకు ఇచ్చానమ్మా. ఇంట్లో పెట్టావు. ఎక్కడ పెట్టావు? బీరువాలో పెట్టావు. నువ్వు బీరువాలో పెట్టావు. రోజు నువ్వు ఎక్కడ పడుకుంటున్నావు? పడుకుంటున్నావు. ఇవాళ నువ్వు ఎక్కడ పడుకుంటావు? బీరువా దగ్గర పడుకుంటావు. నిద్ర పడుతుందా? పట్టదు. మరి తలుపుకి రోజు గడేసేసి పడుకుంటున్నావు. ఈరోజు ఏం చేస్తావు? మిడ్ నైట్ ఎవరైనా తలుపు కొట్టారనుకో, నీకు ఎంటుంటుంది? గుండె తడ. అవసరమైతే 1 గంటకి ఒకసారి బీరువా తీసి ఆ డబ్బుల్ని చూస్తావు. నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. ఒకవేళ డబ్బులు బీరువాలోనే పెట్టావు, ఇప్పుడు నువ్వు గన్నవరం వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు గన్నవరం వెళ్ళాలి. ఏం చేస్తావు? ఇంటికి తాళం వేసి జాగ్రత్తగా, ఏమయ్యో ఏమంటారు మీ ఆయన్ని? భర్తను ఏమని పిలుస్తారమ్మా? ఓయ్ అంటారా? ఏమని పిలుస్తున్నారు మీరు? ఏమంటున్నారు మరి? సుబ్బారావు అని పిలుస్తున్నారా? ఏమని పిలుస్తున్నారు? పెళ్ళిలో ఏమన్నావు ప్రమాణం? భార్యలారా భర్తలను గౌరవించుడి అని ప్రమాణం చేసావు కదా. మరి ఎట్ట పిలుస్తావు సుబ్బారావు అని? ఏమండి అని పిలుస్తారు కదా. నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఇప్పుడు గన్నవరం వెళ్తున్నా. నువ్వు ఇంటి దగ్గర, నేను వచ్చే వరకు నువ్వు ఇంటి దగ్గర నుంచి తాళం వేసినా సరే నువ్వు వెళ్ళేవు. నీ ప్రాణం అంతా ఎక్కడుంది? బీరువా మీదే ఉంది. డబ్బు ఏం చేస్తుందంట? నిద్ర పట్టనివ్వదు. అత్యాశ, డబ్బును సంపాదించలేనటువంటి అత్యాశ, దురాశ లేదా ధనకాంక్ష నిన్నుకు నిద్రని దూరం చేసేస్తుంది. దాని వలన నీ శరీర బరువు తగ్గిపోయి నీకేం కలుగుద్దంట? అనారోగ్యం కలుగుతుంది, రోగం వచ్చేస్తుంది. ఉపదేశకుడు చూడమ్మా, ఈరోజు చదివినటువంటి పట్టణంలో మొదటి పట్టణంలో చదువు. ఈరోజు చదివిన మొదటి పట్టణం ఉపదేశకుడు 5వ అధ్యాయము 11వ వచనం చదువు. పేద కార్మికుడు కడుపు నిండా తినకున్నను కనీసము సుఖముగానైనా నిద్రించును. కానీ ధనవంతుడు ధనము అతనికి నిద్ర కూడా పట్టనీయదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ చదువు అదే వాక్యం. పేద కార్మికుడు కడుపు నిండా తినకున్నను కనీసము, పేదవాడు ఏం చేస్తాడంట? సుఖంగా నిద్రపోతాడు. మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి, అడిగి ఏంట్రా బాబు 400 తెచ్చుకుంటాడు, ఒక 100 రూపాయలు తాగుతాడు, ఒక 100 రూపాయలు చికెన్ తెచ్చుకుంటాడు, తింటాడు, హాయిగా నిద్రపోతాడు. బైబిల్ గ్రంథంలో కూడా చక్కగా వాక్యం రాయబడి ఉంది. ఏంటమ్మది? పేదవాడు తినకున్నను కనీసము సుఖముగానైనా నిద్రపోతాడంట. కానీ ధనవంతుడు చదువు, ధనవంతుని యొక్క ధనము అతనికి నిద్రను కూడా, మనం అనుకుంటాం ధనవంతుడు ఆడికి ఏంట్లు అన్నీ ఉన్నాయి, సుఖంగా ఉంటాడు అనుకుంటాం. ఆ ధనమును దాచుకోవటం, ఆ ధనమును పెంచుకోవటం, ఆ ధనముని అటు ఇటు మార్చడం, దీంతోనే సరిపోద్దంట. రోగాలు కూడా ఎవరికి వస్తాయంట? ధనవంతునికే రోగాలు పాలవుతాడని గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ ధనార్జనకై కొందరు ఏం చేస్తారంటే రేయం బవళ్ళు కూడా కంటి మీద కునుకు లేకుండా శ్రమ పడుతూ ఉంటారు. ధనార్జన ఇంకా ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. తీసుకెళ్లేది ఏమన్నా ఉందా? కాబట్టి ఈ ధన వ్యామోహం అనేది ఏం చేస్తుందంట? నిద్రను దూరం చేసి రోగాలు పాలు చేస్తుంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, జాగరూకులై వహింపుడు. మరి మేము సంపాదించుకోవద్దండి అంటారు. మరి మనం డబ్బు సంపాదించుకోవద్దా? ఆస్తి సంపాదించుకోవద్దా? బిడ్డలు పెరుగుదల ఉండొద్దా? దేవుడు ఇస్తాడన్న, అది కూడా మనం ధ్యానం చేద్దాం. అందుకనే
సకల అనర్థాలకి మూలము ధనకాంక్ష. సకల అనర్థాలకి మూలము ధనకాంక్ష. జాగ్రత్త అని చెప్పి వాక్యం మనకి హెచ్చరిక చేస్తారు. ఒక భిక్షగాడు ఉన్నాడంట. వాడికి రోజు భిక్షాటన చేస్తున్నాడు. భిక్షాటన చేస్తుంటే రోజుకి చిల్లర వేస్తున్నారు. ఒక 100 రూపాయలు, 150 రూపాయలు, 200 అలా వస్తున్నాయి. ఒకరోజు 1000 రూపాయలు వచ్చినాయి అంట. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ 1000 రూపాయలని తనకున్న గుడిసెలో ఒక సూర్యులు అలా పెట్టాడు, తాటాకులు అలా పెట్టాడు. పెట్టి పడుకున్నాడు. పడుకుంటే ఆడికి నిద్ర పడతలా. ఎందుకు నిద్ర పడతలేదు? మధ్య మధ్యలో లేచి ఆ సూర్యంక చూస్తున్నాడు. మధ్య ఉన్నాయా లేవా చూస్తున్నాడు. తెల్లవారిన తర్వాత లేచిన తర్వాత ఈరోజు నాకేంటి అసలు నిద్ర పట్టలేదు, ఎందుకు నిద్ర పట్టలేదు అని ఆలోచన చేశాడంట. ఎందుకు నిద్ర పట్టలేదంటే, రోజు నేను హాయిగా నిద్రపోతున్నాను, ఎందుకు నిద్ర పట్టలేదనంటే నాకు ఈ 1000 రూపాయలు డబ్బులు నిన్న రావటం వల్లే కదా నాకు నిద్ర పట్టలేదు, ఈ ధనమే నాకు నిద్ర పట్టకుండా చేసిందని చెప్పి వెంటనే ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశాడు, ఆ రోజు ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టితే రేపటి రోజున ఏమైంది, మామూలుగానే ఉన్నాడు. మామూలుగానే ఇక దాని మీద దృష్టి లేదు, దాని మీద ఆశ లేదు, దాని మీద ఇంకా సూర్యంక చూడవలసిన అవసరము లేదు. లేకుండా ఏం చేస్తే ప్రశాంతంగా నిద్రపోయాడు. అలాగే మానవుడు కూడా ఇంకేదో సంపాదించాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో డబ్బు సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలని అత్యాశతో రకరకాలైనటువంటి పనులు చేస్తూ డబ్బు కోసము వెంపర్లాడుతూ ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. లూకా శుభవార్త 15వ అధ్యాయం 18వ వచనం. లూకా శుభవార్త, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళేదను. 20వ వచనం చదువు. వాడు లేచి, ఇక్కడ 2 మాటలు రాయబడి ఉన్నాయి. ఎవడాడు? తప్పిపోయినటువంటి కుమారుడు. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి వద్ద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు, ఆనందముగా ఉన్నాడు, కావలసిన తిండి ఉంది, కావలసినటువంటి వస్త్రాలు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడున్నప్పుడు? తండ్రి దగ్గర ఉన్నప్పుడు. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు వీడు? నా ఆస్తి నాకు ఇచ్చేయి. ఎందుకు అడిగాడు? ధనాశ. ఎందుకు అడిగాడు? ధనకాంక్ష. ఎందుకు అడిగాడు? అత్యాశ. ఎందుకు అడిగాడు? ధనం మీద వ్యామోహం. ఎందుకు అడిగాడు? విలాసవంతమైన జీవితము జీవించడానికి. నా ఆస్తిలో భాగం నాకు ఇవ్వు. తండ్రి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. సరే నీ వాటా నువ్వు తీసేసుకోరని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? విలాసవంతమైన జీవితం జీవించాడు. మొత్తం ధనమంతా కూడా అయిపోయిందా? అందుకనే ప్రభు అంటున్నాడు, మానవ జీవితము సిరి సంపదలలో లేదు. నీ డబ్బులో లేదు, నీ ఆస్తిలో లేదు. నీ జీవితము సిరి సంపదల్లో, ఆస్తిలో లేదు. మనం అనుకుంటాం డబ్బు ఉంటే హాయిగా బతకొచ్చు, ధనం ఉంటే హాయిగా బతకొచ్చు అని. దానికోసం మనం పోరాడుతూ ఉన్నాం. వీడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఈ వచనములో నేను లేచాడు అంటే ఎక్కడున్నాడు? లేచాడు అంటే అర్థం ఏంటి? పడిపోయాడని అర్థం. వీడు లేచాడు అంటే అర్థం ఏంటి? ఆడు పడిపోయినాడు. లేచినోడు ఇంకేం లేదు. నిలబడి ఉన్నవాడు లేచానంటాడా? కూర్చున్నవాడు అంటే పడిపోయినటువంటి వాడు వీడు. ఇప్పుడు నేను లేచి ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? ఎందుకు? తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గర నుంచే కదా నువ్వు వచ్చేసింది, మళ్ళీ తండ్రి దగ్గరికి ఎందుకు అంటే వీడు పడిపోయిన తర్వాత వాడికి అర్థమైంది. మనకు కూడా అప్పుడే అర్థమవుతుంది. ఏ రోగమో రొప్పో ఏదో వచ్చిన తర్వాతే దేవుడు అనేది ఏంటో మనకి అర్థమవుతుంది. అప్పుడు వరకు మనకు తెలియదు. తండ్రి వద్ద ఉన్నప్పుడు మనకేమీ కూడా తెలియదు. వీడికి కూడా అంతే. తండ్రి వద్ద ఉన్నప్పుడు వాడికి ఏమీ తెలియలా. ధనకాంక్షతో ఎప్పుడైతే దేవునికి, తండ్రికి దూరం అయిపోయాడో, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పడిపోయాడు. ఇప్పుడు ఆడు అంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాలి. తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడమ్మా? తండ్రి వద్దకు వస్తున్నాడు. నువ్వు కూడా ఎప్పుడైతే ధనాశతో ఉన్నావో, ఎప్పుడైతే అత్యాశతో ఉన్నావో, ఎప్పుడైతే ధనకాంక్షతో ఉన్నావో, అప్పుడు ధనకాంక్షను బట్టి తండ్రి నీకు దూరం అయిపోయాడు.
దూరం అయిపోయాడు. అందుకనే ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. తప్పిపోయినటువంటి కుమారులాగా ధనకాంక్షతో నీవు ఉన్నప్పుడు తండ్రి నీకు దూరం అయిపోతాడు, దేవుడు నీకు దూరం అయిపోతాడు. వాక్యంలో మనం చూసినట్లయితే ఉపదేశకుడు 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. తను కష్టపడి సంపాదించినటువంటి తన వెంట తీసుకొని ధనవంతుడు సంపాదించింది ఎవరన్నా ఏమైనా తీసుకెళ్లారమ్మా? ధనార్జనలో పడి నిద్రాహారాలు మానేసేసి సంపాదించాడు, ఇతరులను మోసం చేసి సంపాదించాడు, రకరకాలైనటువంటి లోకంలో ఉన్న పనులన్నీ చేసి సంపాదించాడు. సమయానికి భోజనం కూడా చేయలేదు పాపం, డబ్బు మీద ఆశతో. తన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నాడు. కానీ ఏమైనా పట్టుకెళ్ళాడా? తను సంపాదించినది ఏది కూడా అతను పట్టుకుని వెళ్ళలేదు. చదువమ్మా 16వ వచనం. అతడు ఎచ్చట విచార విషాదములతోనూ కోపతాపములతోనూ వ్యాధి బాధలతోనూ జీవింపవలసినది. ఎంత సంపాదించినా నువ్వు ఆశపడి పరుగులు తీస్తా వెళ్ళావు కదా, చివరికి నీకు దక్కింది ఏంటంటే ధనకునికి ఆందోళన, విచారం, అశాంతి, చివరికి విచార విషాదాలతోనే నీ జీవితము ముగుస్తూ ఉంది. కోపతాపాలతో వ్యాధి బాధలతో నువ్వు జీవించవలసిందే కదా. అందుకనే వాక్యం మనకి ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. శ్రీమంతుడవై ఉండి ఆందోళన గురియగుట కంటే పేదవాడివై ఉండి దైవ భయము కలిగి ఉండుట మేలు. ఏది మేలంట? ధనవంతుడై ఉండి ధనాపేక్షతో ఉండి ధనము సంపాదించి ఆస్తిపరుడివయ్యి ధనవంతుడని పేరు చెప్పుకుంటూ నువ్వు భయపడుతూ ఉండే కన్నా, ఆందోళనతో ఉండే కన్నా పేదవాడుగా ఉండి దైవ భయము కలిగి ఉండుట మేలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనంలో చూసుకుంటే ఒక వ్యక్తి మనకు అక్కడ కనబడతాడు. ధనము మీద ఆశ. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ధనాశ, అత్యాశ. ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి, కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? నామాన్. వ్యాధి తగ్గిపోయిన తర్వాత కృతజ్ఞతగా ఏం చేశాడు ఆయన? వెండి, బంగారము, సిరి సంపదలు, కానుకలు అవన్నీ కూడా, అయా నువ్వు ఒక ప్రవక్తగా నా వ్యాధిని తగ్గించావు, ఈ కానుకలు తీసుకోమని ఆయన ఇచ్చాడు. ఇస్తే ఎలీషా అన్నాడు, ఆ వరము దేవుడు నీకు ఉచితముగా ఇచ్చాడు కాబట్టి ఇవేమీ నాకు అవసరం లేదు, తీసుకుని వెళ్ళు అన్నాడు. అన్నప్పుడు ఆ పక్కన ఎవరున్నారు? గెహాజీ, ఎలీషా యొక్క సేవకుడు పక్కనే ఉన్నాడు. ఈ మాట విన్నాడు. అయా తీసుకోండి అంటే అవసరం లేదు, నువ్వు తీసుకెళ్ళిపోమన్నాడు ఎలీషా ప్రభు. వెంటనే ఆ యొక్క రథములు ఎక్కేశారు. ఆ వెండి, బంగారం, నగలు అన్నీ కూడా అందులో వేసేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా ఉండగా ఈ యొక్క గెహాజీ యొక్క మనసు అత్యాశతో, ధనాశతో, ధనకాంక్షతో, ధన వ్యామోహంతో హృదయంలోనికి ప్రవేశించింది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. ఈ యొక్క వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ప్రవక్తతో చెప్పి, అయ్యా నేను వెళ్ళొస్తాను మరి అని చెప్పేసి గబగబా ఎటు వెళ్ళాడు? వాళ్ళు వెళ్ళిన వైపుకే వెళ్ళాడు. వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాడు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఆపి, అయ్యా ఒక నిమిషం ఆగండి, నీకు రోగం తగ్గించాడే ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి అనేక మంది ప్రజలు వచ్చారు. ఒక 3,000 మంది ప్రజలు వచ్చారు. వారందరికీ కూడా ఆహారం పెట్టాలి, వారందరికీ కూడా వస్త్రాలు ఇవ్వాలి. కాబట్టి ఆ ధనాన్ని ఇమ్మన్నాడయ్యా ఆయన.
నువ్వు ఇచ్చిన ధనాన్ని వాళ్ళకి పంచి పెడతానన్నారు. కాబట్టి ఆ ధనాన్ని ఇమ్మన్నప్పుడు ఓకే, చాలా సంతోషం అని చెప్పి ఆ యొక్క రథములో ఉన్నటువంటి వెండి, బంగారం, నగలు, డబ్బు అవన్నీ కూడా అక్కడ ఉన్న మనుషులతో దింపి ఒక గెహాజీకి అందించారు. ఈ గెహాజీ ఆ ధనాన్ని అంతా కూడా తీసుకుని గబగబా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మరి తీసుకోవాలిగా, ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడ దాయాలి? ఇది వాళ్ళ ఇంట్లో దాయాలి. గబగబా ఇంట్లో పెట్టేసి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఏం చెప్పాడప్పుడు? నాకేదో చిన్న పని ఉండేట్టు నేను నువ్వు ఇక్కడ బయలుదేరినప్పుడే నా మనసు నీతో వచ్చింది. వారి దగ్గర నువ్వు ధనం తీసుకోలేదా? ధనకాంక్ష. అప్పుడు ఏం జరిగింది ఆయనకి? కాబట్టి నీకేం జరుగుతుందంటే, ధనకాంక్షతో ఉన్నావు కాబట్టి నీకేం జరుగుతుందంటే, ఏ వ్యాధి అయితే నయం చేయబడిందో అక్కడ ఆ వ్యాధి నీకు వచ్చునుగా కన్నాడు. వెంటనే అతనికి కుష్టి వ్యాధి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ధనకాంక్ష, ధన వ్యామోహము నీకేం చేస్తుందంటే రోగాలని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభువు తెలియజేస్తున్నాడు, యువకుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా ధనం మీద ఆశపడి నువ్వు ధనం పంచు అంటావు? ధనము సకల అనర్థాలకి మూలమని యేసు ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు. ఉపదేశకుడు 2వ అధ్యాయము 21వ వచనం. అంత వ్యర్థమే, అంత వ్యర్థమే. నరుడు తన విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించిన వానిని నీవు శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే. కూడబెట్టిన దానిని అతను అనుభవించలేడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఒక 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాం. దానికోసం ఎంత శ్రమ పడుతున్నామమ్మా? ఎంత శ్రమ పడుతున్నాం పల్లవి? నువ్వే కాదు, అందరూ. 3 ఎకరాల పొలం కొన్నాం. ఇంకొక ఎకరం కొనడానికి ఎంత శ్రమ పడుతున్నాం? ఎన్ని దారుణాలు చేస్తున్నాం, ఎన్ని పనులు చేస్తున్నాం, ఆ డబ్బును ఎలా సేకరిస్తున్నాం అన్నీ దేవునికి తెలుసు. అయితే నువ్వు సంపాదించినటువంటి కూడబెట్టిన దానిని నువ్వు అనుభవించలేవు. ఎవరికి వదలాలంట? చదువు, గట్టిగా చదువు వాక్యం. నువ్వు 21. నరుడు తన తెలివితేటలతో, నేర్పుతో కృషి చేయను అనుకుంటారు కొంతమంది. వీడేం చేయలేకపోతున్నాడు, చూసారు నా మాటకారితనంతో నేను ఎట్టా సంపాదించాను, నా తెలివితేటలతో నేను ఎలా సంపాదించాను అని మనిషి ధనము సంపాదించిన తర్వాత విర్రవీగుతాడంట. అలాంటి వ్యక్తిని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. తన తెలివితేటలతో, తన మాటకారితనముతో, చదువమ్మా, నేను కష్టపడి సాధించినటువంటిది ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగించవలసినదే కదా. ఇది వ్యర్థమే, సమస్తము కూడా వ్యర్థమే. యోబు గారు ఏమంటున్నారో చూద్దాం. యోబు గారు ఉపదేశకులను చదువు. ఉపదేశకులు 5వ అధ్యాయం 14వ వచనం. అతడు తల్లి గర్భము నుండి దిగంబరుడిగా వచ్చినట్లే మరలా దిగంబరుడుగానే కాలము చేయును. తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాడో అలాగే మనం వెళ్ళిపోవలసిందే. నువ్వెంత మాటకారివైనా, నువ్వెంత నేర్పరివైనా, ఎంత తెలివిగలవాడివైనా, నువ్వెన్ని ఆస్తులు సంపాదించినా, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎలా వచ్చావో తల్లి గర్భంలోంచి మళ్ళా నువ్వు అలా వెలువు. నువ్వు సంపాదించిందంతా ఏమైపోద్ది? ఈరోజు సువిశేషంలో చూస్తే లూకా శుభవార్త 12వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభు చక్కని ఒక కథ చెప్తున్నాడు. యేసు ప్రభు ఇంకను వారితో ఒక ఉపమానము చెప్పాడు. ఒక ధనవంతునికి, ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడికి పంటలు బాగా పండేసినాయి, ధనం వచ్చేసింది, వాడి దగ్గరికి ధనం వచ్చేసింది, పంటలు బాగా వచ్చేసినాయి, సంపద వచ్చేసింది. వాడు ఏమనుకుంటున్నాడో ప్రభు చెప్తున్నాడు. ఏమనుకుంటున్నాడమ్మా? అతడు ఇట్లా అనుకోనేను, నేనేమి చేయవలేను, ఎంత ధనం వచ్చిందో చూడండి. అక్కడికి వాడు దాచుకుంటా కూడా వాడికి స్థలం లేదు, అంత పంట వచ్చేసింది. ఇప్పుడు
పడుకుని ఆలోచిస్తున్నాడు. మనమైన అంతే కదా, సడన్గా ఒక 15-20 లక్షలు వచ్చేసినాయి ఇంట్లోకి. పడుకుని ఏం చేస్తాం? ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం? ఏం చేయాలి ఇప్పుడు ఈ 15 లక్షలు, 20 లక్షలు ఏం చేయాలి అని ఆలోచిస్తాం. వీడు కూడా యేసు ప్రభు చెప్తున్నటువంటి కథ ఇది. ఆనాటి ప్రజలకు చెప్పాడు ఆయన. వాడు ఆలోచిస్తున్నాడంటే ఏమని ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు ఈ పంట అంతా కూడా నేను ఎక్కడ దాయాలి అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడంట? 10 తరముల వరకు. ఎన్ని తరాలు? 10 తరాల వరకు తిని నా తరగనటువంటి పంట నా దగ్గర ఉంది. కాబట్టి నేనేం చేస్తాను, వచ్చే సంవత్సరానికి ఇంకా కొత్త కొట్లు కట్టేసి ఈ ధనమంతా కూడా ఏం చేస్తాను, పంట అంతా కూడా దాచిపెట్టేస్తాను. ఓ నా ప్రాణమా, ఆ ప్రాణంతో అనుకుంటున్నాడు ఆయన, తనను తానే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఓ ప్రాణమా, తిని త్రాగి ఆనందించు. ఇదే ఆనందం మనం కూడా కదా. ఓ నా ప్రాణమా, తినుము త్రాగము ఆనందించు. ఇవాళ ఆదివారం, తిను తాగు ఆనందించు. దేవుడొద్దు. వీడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందమ్మా? కానీ దేవుడు అతనితో అప్పుడు అన్నాడు, అంతా చక్కగా ఆలోచన చేసుకున్నాడు. ఓ నా ప్రాణమా, తినుము తాగుము సుఖించము. ఎన్ని ఒక 10 సంవత్సరాల పాటు కొదవలేదేక. ఎవడు ఎలా బ్రతికినా మనకు అనవసరం, నా మట్టుకు నేను ఎలా ఉన్నాను అనుకున్నప్పుడు వెంటనే దేవుడు అతనితో మాట్లాడాడు. ఏమన్నాడు? ఓ వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణాలను నేను తీసివేస్తా. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును? ఆడు ఊహించుకున్నాడు అన్నీ. ఎన్ని తరాలు? 10 తరాలు. ఓ ప్రాణమా తినన్నాడు. ఈ రాత్రికి ప్రాణం పోతుంది. నీ ప్రాణాన్ని నేను తీసేసుకుంటే నువ్వు సంపాదించిందంతా ఏమైపోద్ది? వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తుంది. సిరి సంపదలు శాశ్వతము కావు. అయ్యా నా పిత్రార్జితం పంచన్నాడు ఆ పిల్లాడు, యువకుడు అన్నప్పుడు ఆయనతో అన్నాడు, జీవితం అనేది సిరి సంపదల సమృద్ధిలో లేదు. ఎక్కడుందంటే అది దేవుని యొక్క చేతిలో ఉంది. ఈ రాత్రికి నీ ప్రాణం తీసేస్తే నీ సిరి సంపదలన్నీ కూడా ఏమైపోతాయి. అందుకనే నరుడు కేవలము ధనమును ధనాశను కలిగి ఉండకూడదు. దేవుని మీద నమ్మకము, దేవుని మీద విశ్వాసాన్ని కలిగి జీవించాలని. మానవ జీవితము మరి దేవుని యందు గుప్తమై ఉన్నదని, దేవుని యందు గుప్తమై, దేవుడు నిన్ను దీవిస్తేనే నీకు ఆయుష్, దేవుడు దీవించకపోతే నీకు ఆయుష్ లేదు. నీకెన్నన్నా ఉన్నాయి. కాబట్టి ధనము కంటే దేవుడు గొప్పవాడు. మనకు ధనం ఉంటే అన్నీ ఉన్నాయి అనుకుంటాం. కానీ మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? వాళ్ళ దగ్గర ధనం లేదా? డబ్బులు లేవా? కోట్లకు అధిపతులైనటువంటి వారు, జమీందారులు, రాజులు సైతము, పెద్ద పెద్ద వాళ్ళు, కోట్లకు అధిపతులైన వారు ఏమైపోయారు? చనిపోయారు. మరి ధనం ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటే, అందుకనే ప్రభు అంటున్నాడు, మానవ జీవితము సిరి సంపదలలో లేదు, దేవుని యందు గుప్తమై ఉన్నది. కాబట్టి ధనము కంటే దేవుడు గొప్పవాడు. నువ్వు ఆయన్నే మర్చిపోకూడదు. అందుకనే లూకా శుభవార్త 12వ అధ్యాయంలోనే, సువిశేషంలోనే 15వ వచనం ఒకసారి చదవము. జాగరూక వహింపుడు, ఎట్టి లోభమునకు లోని కాకుడు, ఏలయన మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో దేవుడు ఇవ్వాలి నీకు. అర్థమైందా? దేవుడు ఇవ్వాలి నీకు. అది నీకు స్థిరముగా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం. దేవుడు ఇస్తాడా మరి అని అంటే ఈ అంశాన్ని ధ్యానించుకుని మనం ముగించుకుందాం. దేవుడు ఇస్తాడా? ఇప్పుడు వరకు ధనం వద్దండి అన్నారు, సంపాదించొద్దన్నారు. మరి సంపాదన చేయకపోతే పిల్లలు ఎట్టండి, మరి ఇల్లు ఎట్ట, వాకిలెట్ట, కారు ఎట్ట, బిల్డింగ్ ఎట్ట, మరి ఇవన్నీ ఎట్లా అండి? మరి ఉండాలి కదా, సౌకర్యాలు ఉండాలి కదా. ఉండాలి. దేవుడు కూడా ఇష్టపడుతున్నాడు, నువ్వు సౌఖ్యంగా జీవించమంటున్నాడు. దేవుని ద్వారా వచ్చేటువంటి సంపద నీకు స్థిరముగా ఉంటుందంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం చదువు. 17వ వచనం ఒకసారి చదువు. కనుక
నా బలముతోనే నా శక్తితోనే మేము సంపన్నులమైతమని భావింపకడు. మీరు ఒకసారి మీ ఆస్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీకున్న ఆస్తి, మీకున్న బిల్డింగు, మీ పిల్లల ఉద్యోగాలు, లేదా మీరు చేసే ఉద్యోగం, లేదా మీరు చేసేటువంటి పని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నారా? ఇది నా తెలివితేటలతో, నా శక్తితో, నా బలముతో నేను ఇది సంపాదించుకున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. మన గురించే దేవుడు అంటున్నాడు. చదవమా వాక్యం. కనుక మీరు ఏనాడును నా బలముతోనూ నా శక్తితోనూ నేను సంపన్నుడు ధనికుడనయ్యానని భావింపకుడు. ఎప్పుడు మీరు ఆలోచన చేయొద్దు, నీ వల్ల ఏమీ కాదు. అలా అనుకుంటే యోధా ఇస్కరియోతు లాంటి వాడివే. నీ శక్తితో, నీ ఆలోచనతో, నీ బలముతో నువ్వేమీ కూడా సంపాదించానని నువ్వెప్పుడు కూడా విర్రవేగవద్దు. ద్వితీయోపదేశ 18వ వచనం చదువు. మిమ్మునను సంపన్నులు చేసినది ప్రభువేనని నేనే. నీకు 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చినా, 1 అంతస్తు బిల్డింగ్ ఇచ్చినా, ఒక కారు ఇచ్చినా, ఒక బండి ఇచ్చినా, ఒక పొలం ఇచ్చినా, ఒక చిన్న ఇల్లు ఇచ్చినా, చిన్న ఉద్యోగం ఇచ్చినా, నీకు ఒక వ్యాపారం ఇచ్చినా, ఏది ఇచ్చినా నిన్ను సంపన్నులను చేసినది, నిన్ను ధనికులు చేసినది, నిన్ను యోగ్యుడిగా చేసినది నేనే, ప్రభువే అని మీరు తెలుసుకోండి. 19వ వచనం. కనుక నా ప్రభువును, ఆ ప్రభువును ఏనాడును మరి ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన్ని గనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఈరోజు ఈ స్థిరముగా నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఈ స్థితికి కారణం ఎవరు? ప్రభువే అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయనను ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోకూడదు. ఆయన సన్నిధిలోనికి నువ్వు రావాలని, అప్పుడు నిన్ను ఇంకా అధికముగా దేవుడు దీవిస్తాడు. అది నీకు నిలుస్తుందని చెప్పి ప్రభువు ఆ యువకుడితో చెప్పినట్లుగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల దినచర్య 29వ అధ్యాయం 12వ వచనం. నరులకు ఎల్ల సిరి సంపదలను గౌరవములను దయచేవాడు నీవే. దావీదు స్తుతిస్తున్నాడు ఇక్కడ. నీకెంత గౌరవం ఉందంటే దానికి కారణం ఎవరు? ప్రభువే. నీకెంత ధనం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? ప్రభువే. నీకు ఇన్ని సిరి సంపదలు వచ్చినాయి అంటే కారణం ఎవరు? ప్రభువే. నీకింత మంచి ఆరోగ్యం వచ్చిందంటే కారణం ఎవరు? ప్రభువే. కాబట్టి సిరి సంపద, మనకున్నటువంటి సిరి సంపదలు అంటే ఏదో మేళ్ళం మిద్దులని కాదు. మనకున్నటువంటి స్థితి, పూర్వము నువ్వు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? పూర్వం నువ్వు ఎలాంటి ఇంటిలో ఉన్నావు, ఇప్పుడు నీ ఏ ఇంటిలో ఉన్నావు? పూర్వపు స్థితిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడున్నటువంటి స్థితి దేవుడు మాత్రమే నీకు ఇచ్చిందని నువ్వు గుర్తించి ఆ ప్రభువుని ఆరాధించాలి. అది మాత్రమే నీకు నిలిచి ఉంటుంది అని చెప్పి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీ సిరి సంపదలను, నీకు గౌరవాన్ని ఇచ్చింది ప్రభువే అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన గణపరచాలి, మహిమపరచాలని ప్రభు ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సామెత గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. సామెత గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. దేవుని దీవెన వలన సిరులబ్బును, స్వయం కృషి వలననే సంపదలు. నేనే సంపాదించానండి, నేనే కష్టపడి సంపాదించానండి, నేనే రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించానని అని మనకు చాలామంది మనకి చెప్తారు. కష్టం అవసరమే, కానీ దేవుని యొక్క దీవెన ఉంటేనే. యోధా ఇస్కరియోతు కూడా 30 వెండి నాణాలు సంపాదించాడు. రెక్కలు మొక్కలు చేసుకుని తన మరి ఆలోచన చేసి ఎలా సంపాదించాలని సంపాదించాడు. కానీ నిలిచింది అది అనర్థాన్ని తెచ్చింది.
కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ స్వయం కృషి వలన నువ్వు సంపాదించలేవు, దేవుని యొక్క దీవెన వలన నీకు సిరి సంపదలు వస్తాయి. దానితో నీ కుటుంబము దినదినము కూడా అభివృద్ధి చెందాలి. వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము నేను దిగంబరుడుగానే ఆ, తల్లి కడుపు నుండి వెలువడితిని. ఆ, దిగంబరుడుగానే ఆ, ఇచ్చటి నుండి వెడలిపోయేదను. ఆ. ప్రభువు దయచేసిన వానినెల్లా ప్రభువు దయచేసిన వారినెల్లా మరలా తానే తీసుకుని మరల తానే తీసుకొనెను, అతని నామమున అతని నామమునకు స్తుతి కలుగునుగాక. ఏదైతే ప్రభువు మనకి దయచేస్తాడో దానిని మరలా ఆయన తిరిగి తీసుకున్నాడని యోబు గారు లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నాకున్న ఆస్తి అంతా కూడా, యోబు గారికి ఎంత ఆస్తి ఉందో తెలుసా? ఉన్నటువంటి ఆస్తి పరులు యోబు గారే బాగా ఉన్నారు. 3000 గొర్రెలు, 3000 ఒంటెలు. చూడండి అసలు ఎంత ఆస్తి పరులు. ఆయన అంటున్నాడు అనమాట, నాకున్నదంతయు కూడా ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు. నీకున్నదంతా కూడా ఎవరిచ్చారు? ప్రభువే అనేటువంటి విశ్వాసము, నమ్మకముతో నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని దయ నీ మీద ఉంటుంది. నా సొంత తెలివి, నేను తెలివిగా బ్రహ్మను, అది ఇక్కడ వ్యర్థం 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 అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తాము. ఆదికాండంలో చూసినట్లయితే 26వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక ఆయన ధనవంతుడయ్యాడు. ఎలా ధనవంతుడయ్యాడు అక్కడ చక్కగా రాయబడి ఉంది. ఏసాకు పొలమున విత్తనములు విత్తగా 100 రెట్లు పంట చేతికి వచ్చెను. ఇస్సాకు ధనవంతుడైపోయాడమ్మ. అక్కడ ఎలా వచ్చాడు? మోసం చేశాడా? వ్యాపారం చేశాడా? ఇతరులు దొంగతనం చేశాడా? ఏం చేశాడు? అక్కడ విత్తనాలు తీసుకెళ్ళి పొలంలో నాటాడంట. అది ఎంత ఫలించిందంట? 100 రెట్లు ఫలించను. దేవుడు అతనిని దీవించను. స్పష్టంగా ఉంది అక్కడ. విత్తనాలు అయితే మొలవాలని ఉందా? ఏం లేదే. దేవుని యొక్క దీవెన. ఇస్సాకు ధనవంతుడు ఎలా అయ్యాడో చూడండి. విత్తనాలు తీసుకెళ్ళి పొలంలో వేస్తే, మరి కొన్ని పొలాలు వేసినప్పుడు విత్తనాలన్నీ చచ్చిపోయినాయి అంటాం. కానీ అతను వేసినటువంటి విత్తనాలని నశించకుండా దేవుని యొక్క దీవెన అతని మీద, ఆ పొలం మీద ఉంది. ఎంత ఫలించిందంటే 100 రెట్లు ఫలించిందంట. 100కి 100% వేసిన ప్రతి విత్తనము కూడా పంట పండేసింది. విపరీతమైనటువంటి పంట వచ్చేసింది ఇంటికి. ఇప్పుడు ధనవంతుడు అయ్యాలే లేదా? దేవుని దయ వలన ధనవంతుడు అయిపడి. నువ్వు కూడా అంతే. దేవుని ఆశ్రయించినప్పుడు నిన్ను ధనవంతుని చేస్తాడు. ఆ సంపద నీకు నిలిచి ఉంటుంది. ఆ ధనము నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ ధనము నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ధనము నీ బిడ్డలకు ప్రయోజకులుగా ఉంటుందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదికాండం 39వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా ఒక వ్యక్తి కనపడతాడు మనకి, యోసేపు గారు. దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, కావుననే అతడు వర్ధిల్లెను. ప్రైజ్ ద లార్డ్. మనం వర్ధిల్లాలి అంటే ఎవరి తోడు కావాలి? ధనము తోడు కాదు. ముందు ఎవరి తోడు కావాలి? దేవుని యొక్క తోడు కావాలి. యోసేపుని ఏం చేశారు వీళ్ళు? అమ్మేశారు. దేన్ని బట్టి అమ్మేశారు? డబ్బు కావాలని అమ్మేశారు. పాపం మోసం చేశారు. అమ్మేసిన తర్వాత ఈయన ఆ విద్యాన దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడేం చూడండి, అతని యొక్క భక్తి, అతని యొక్క విశ్వాసమును బట్టి ఆ దేశానికే రాజు అయిపోయాడు. అక్కడ యోసేపు గారు ఏమైపోయాడమ్మా? ఆ దేశానికే రాజులాగా అయిపోయాడు ఆయన. అక్కడ వాక్యం ఏమిటంటే, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, అతడు వర్ధిల్లెను. నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు దీవించబడాలి అంటే ఎవరి తోడు కావాలి? దేవుని యొక్క తోడు కావాలి. అప్పుడు దినదినము కూడా నువ్వు అభివృద్ధి చెందుతావు. మనకు సిరి సంపదలను, ఆస్తిని, అంతస్తుని మరి కలుగ చేయనది ఎవరు అంటే దేవుడే. దేవుడే మనకి కలగజేస్తాడు. సొలొమోను రాజే అందుకు నిదర్శనం.
సొలొమోను రాజు ప్రార్థన చేసుకున్నాడు. ఏం ప్రార్థన చేశాడు? నీకు దేవుడు ప్రత్యక్షమైతే నువ్వేం కోరుకుంటావు? ఒక ఆయన దగ్గరికి దేవుడు, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి, నీకేం కావాలో కోరికయ్యా అన్నాడు. దేవా ఒక్క నిమిషం ఆగు, మా ఆవిడని అడిగొస్తాను, ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు ఆమె కదా. దేవుడు కనపడితే నువ్వు ఇది అడగకుండా అది ఎందుకు అడిగి ప్రశ్న వేస్తారు కదా. మళ్ళీ అడిగి వస్తాను ఆగ. నేను వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడని అడిగాడు, దేవుడు నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకోను అని అన్నాడు. ఆమె ఆలోచించి, వీడు బుర్ర తక్కువ ఎదవు కదా, ఆమె బుర్రగలదు బాగా. దేవుడు స్త్రీని ఎలా తయారు చేశాడమ్మా? ఎముకతో. పురుషుణ్ణి ఎలా తయారు చేశాడు? పురుషుని ఎట్లా తయారు చేశాడు? వీడి బుర్ర నిండా మట్టే, కానీ ఆ బుర్ర నిండా గుజ్జు. ఆ బుర్ర నిండా అందులో మట్టి లేదు, తెలివి గలవాళ్ళు అన్నమాట. అందుకని ఆమె ఏమందంటే తెలుసా? అయ్యా నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అయిపోమను, మనం ధనవంతులు అయిపోతాం అని చెప్పి కోరుకాను. ఈడు బుర్ర తక్కువ గబగబ వచ్చేసాడు. వచ్చేసి, స్వామి నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి. అయ్యా నీకు అనర్థం కలుగుతుంది, నీకు నష్టం కలుగుతుంది, నువ్వు కోరుకునేది ఏంటో నీకు తెలుసా? ఒకసారి ఆలోచించుకున్నాడు. ఆలోచించి, లేదయ్యా నాకు అదే కావాలి. ఒకసారి ఆలోచించుకో, లేదయ్యా నేను పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి, ఇదే బాగుంది, అయితే హాయిగా ఉంటుంది, జీవితం హాయిగా గడపచ్చు అని చెప్పి అడిగాడు. ఆలోచించుకో, మరి ఇచ్చేస్తున్నాను నేను, ఇచ్చేయ్యా. తదాస్తు అన్నాడు. ఏం కోరిక వచ్చింది ఇప్పుడు? పట్టుకున్నదల్లా. ఎంత హ్యాపీయో, ఎంత ఆనందమో. ఇక నాకు కొదవ లేదు, నేను కష్టపడి పని చేయవసరం లేదు, నేను ఏ పనికి వెళ్ళవసరం లేదు, హాయిగా బతకొచ్చు. నా బిడ్డలని అందరినీ కూడా చక్కగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతాను. ఎవరికీ లేనటువంటి వరం నాకు దొరికింది కాబట్టి అనుకుని ఏం చేశాడు? ఇంటికి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చేస్తే నువ్వు అడిగినట్టే అడిగాను, దేవుడు ఇచ్చేస్తాడు వరం అని భార్యతో చెప్పాడు. అయ్యా సరే వచ్చావు కదా, ఇప్పుడు నీకు ముందు అన్నం పెడతాను, నువ్వు వెళ్ళి తొట్టి దగ్గరికి వెళ్ళి మరి కాళ్ళు కడుక్కునిరా, చేతులు కడుక్కునిరా అన్నాడు. వెళ్ళాడు, గబగబ అక్కడికి వెళ్ళాడు. ఫస్ట్ ఏం తీసుకున్నాడు? చెంబుని పట్టుకున్నాడు. చెంబు ఏమైపోయిందమ్మా? అబ్బా, నేను పట్టుకున్న చెంబు ఏమైపోయింది? బంగారం అయిపోయింది. ఇక నాకు ఇదొక్కటి అమ్ముకుంటే చాలు, నా జీవితము ధన్యమైపోతుంది అని చెప్పి బంగారపు చెంబు అనుకుని గబగబ ఆ బంగారపు చెంబుతో నేను కాళ్ళు కడుకుంటానని తొట్టులోకి వెళ్ళి నీళ్లను ముంచాడు. నీళ్ళు ఏమైపోయినాయమ్మా? తొట్టి ఏమైపోయింది? కాళ్ళు ఎట్ట కడుక్కోవాలి? అక్కడ పెట్టేశాడు. ఇంట్లోకి వచ్చాడు. భార్యకు చెప్తున్నాడు, నేను పట్టుకున్నదల్లా బంగారం. టెస్ట్ చేశాడు. ఇక్కడ పట్టుకున్నదల్లా బంగారం అయిపోతుంది. వచ్చాడు, కూర్చున్నాడు, అన్నం పెట్టమన్నాడు. మంచం మీద కూర్చున్నాడు. మంచం ఏమైపోయింది? బంగారపు మంచం మీద కూర్చున్నాడు. ఆమె ప్లేట్లో అన్నం పెట్టుకొచ్చింది. ఆయన చేతికి ఇవ్వగానే ప్లేట్ ఏమైపోయిందమ్మా? అన్నం తిందామని అన్నంలో చేయబెట్టాడు. అన్నం ఏమైపోయింది? తినాలిగా. తింటాడా దాన్ని? బంగారం విలువైంది, నీ ఆకలి తెరుస్తుందా? బంగారం అయిపోయింది, ఎట్ట తినాలి? సరే బయటికి వెళ్ళి తిందామని బయటికి వెళ్ళాడు. అమ్మా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వను. ఆమె చేతిలో ఉన్నంతసేపు బిస్కెట్ ప్యాకెట్ కదా వీడి చేతికి అందించింది. ఏమైపోయింది? తినాలిగా. ఎక్కడికి వెళ్ళాలి? అనేక చోట్ల తిరిగాడు. పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది. ఇప్పటికి 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఆకలితో చచ్చిపోతున్నాడు. మంచంలో పడిపోయాడు, లెగలేకపోతున్నాడు. ఏం పెడదాం ఇప్పుడు వీడికి? ఇంకేమైనా మార్గం ఉందా? ఆడికి ఆహారం పెట్టే మార్గం
ఆహారం పెట్టే మార్గం ఏమైనా ఉందా? ఏమైపోయాడమ్మా? ఓ 6 రోజులకు ఏమైపోయాడు? మంచంలో పడిపోయాడు కదా. వైద్యుడిని పిలిచారు. వైద్యుని పిలిచి వైద్యం చేస్తున్నారు. అడిగిన నోట్లో ట్యాబ్లెట్ వేద్దామని నోరు తెరవయ్యని ట్యాబ్లెట్ తీసుకున్నట్టయితే ఏమైపోతుంది? పనిచేస్తుందా? 4-5 రోజుల కాడ ఏమైపోయాడు? చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు చెప్పాడు, ఏమంటున్నాడు? నువ్వేం కోరుకుంటున్నావో నీకు తెలుసా? ఏం కోరుకుంటున్నావో నీకు తెలుసా అని అంటూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే సొలొమోను రాజు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన అడిగాడు కదా. ఏమడిగాడు ఆయన? ఏ జ్ఞానం అది? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ప్రభు, ఆ, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసి, నన్ను రాజుగా చేశావు. అయినా నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లా పరిపాలించాలి? నేను చిన్నవాడిగా ఉన్నగా నిన్ను రాజు చేసావు కదా, మరి ఈ ప్రజలందరినీ కూడా నేను ఎలా పరిపాలించాలయ్యా? ఈ పరిపాలనకు కావలసినటువంటి దైవ జ్ఞానాన్ని నాకు ప్రసాదించయ్యా. ఈ ప్రజలందరూ, నా ప్రజలందరూ ఎలా ఉండాలంటే సురక్షితముగా ఉండాలి, క్షేమముగా ఉండాలి, ఎవరు కూడా మరి బాధపడకూడదు. అలాంటి పరిపాలన చేయటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయమన్నాడు. ఈ ప్రార్థన దేవునికి, ఈ కోరిక దేవునికి బాగా ఇష్టమైంది. 13వ వచనం. నువ్వు అడగక ఉన్నను ఈ వరమును కూడా ఆ, నీకు ఇత్తును. ఆ, ఏ రాజుకు ఆ, లభింపని ఐశ్వర్యము, ఆ, ప్రఖ్యాతి ఆ, జీవితకాలమెల్లా ఆ. నీకు లభించును. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, నువ్వు చేసినటువంటి, నువ్వు కోరుకున్నటువంటి కోరిక నాకు ఆనందాన్ని పుట్టించింది. నీకు నువ్వు కోరుకోవాలా, నాకు వెండి కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి, అది కావాలి, ఇది కానీ నువ్వు కోరుకోవాలా. నువ్వేం కోరుకున్నావు? ప్రజల కోసం కోరుకున్నావు. నా ప్రజలు సురక్షితంగా ఉండాలి, నా ప్రజలు ఇబ్బందులు పాలు కాకూడదు, నా ప్రజలు, నా రాజ్యములో యుద్ధాలు మరి ఆందోళనలు ఉండకూడదు, శాంతి సమాధానంతో ప్రజలందరూ ప్రేమతో మెలగాలి. అలా పరిపాలన చేయడానికి కావలసిన జ్ఞానాన్ని నువ్వు అడిగావు కాబట్టి అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నువ్వేం కోరుకోలేదంటే దీర్ఘాయుష్యమును కానీ సిరి సంపదలు కానీ నువ్వు కోరుకోలేదు. అది నాకు బాగా నచ్చింది. మనం దేవుని దగ్గరికి వెళ్ళగానే ఏం కోరుకుంటాం? డబ్బే కోరుకుంటాం, లేదా ఉద్యోగం కోరుకుంటాం. నాకు అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వని కోరుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు అలాంటి ఏం కోరుకోవాలి, ప్రజల కోసం కోరుకున్నావు. కాబట్టి నాకు బాగా నచ్చింది, నీ కోరిక నాకు బాగా నచ్చింది, నేను ఇష్టపడ్డాను, ఆనందపడతాను నీ కోరికను బట్టి. అందుకని నువ్వు అడగని కూడా నేను నీకు ఇస్తున్నా. ఏంటి అంటే ఈ దీర్ఘాయుష్యువును, సిరి సంపదలు, ఐశ్వర్యాన్ని నీకు నేను ఇస్తూ ఉన్నాను. రాజులందరిలో కల్లా మేజైనటువంటి రాజుగా, ధనికుడైనటువంటి రాజుగా సొలొమోను రాజు దీవించబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో మనము ధనవంతులుగా ఉండాలంటే ఎవరి దీవెనలు కావాలి? నువ్వు దేవునిలో ఉంటే నీకు సంపదలు, ఐశ్వర్యము, గౌరవము దానంతటదే దేవుడు నీకు ఇస్తాడని ఈ లేఖనాల ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మొదటి పట్టణము, రెండవ పట్టణము సువిశేషముల ద్వారా ప్రభువు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ధనకాంక్ష నీకు అనర్థాలకు దారితీస్తుంది. అది నువ్వు తెలుసుకొని నిన్ను దీవించి ఆశీర్వదించి సిరి సంపదలు నీకు ఇచ్చేటువంటి దేవుడు నీ దేవుడు. దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ప్రయత్నం చేయి. వారమంతా కూడా నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు. ఆ సంపాదన నీకు నిలిచి ఉండాలంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉండాలి. అప్పుడే నీవు యోసేపులాగా వర్ధిల్లుతావు, సొలొమోను రోజులాగా దీవించబడతావు. నీ సిరి సంపదలలో, మానవ జీవితము సిరి సంపదలో లేదు. ఆస్తి అంతస్తులను బట్టి నువ్వు దేవునికి దూరం అవ్వకుండా ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధులకు వచ్చి దేవుని వెంబడించాలని, దాని ద్వారా నీవు దీవెనలు పొందుకోవాలని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విధముగా జీవించడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన నిండుగా మెండుగా